సుమన్ గారు స్టార్ట్ చేశానండి. ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ రాజ్ గారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో వెల్కమ్ టు ద సెకండ్ డే ఆఫ్ జీవన్ విద్య వర్క్షాప్, ఆన్లైన్ వర్క్షాప్, 8 days వర్క్షాప్. రాజ్ గారు అండ్ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది సార్. యా ఇక్కడ నేను పిల్లలు పడుకుని ఉన్నారు, పక్కన చిన్న లైట్ వేసుకుని కండక్ట్ చేస్తున్నాను. పర్లేదు సార్, పర్లేదు. యూ కెన్ కంటిన్యూ సార్. సో అందుకని లైటింగ్ తక్కువ ఉంది. ఎనీవే, so thanks Andy, thanks for joining in the second session of the Jeevan Vidya workshop, and Raj garu and Vas garu, thanks for engaging all the participants and self reflection activity kuda meeru explain chesaru manchiga. So edaina content basically chaala proposals vastunayi kada manaki workshop dwara. సో ఆ ప్రపోజల్స్ని రిఫ్లెక్ట్ చేయడానికే ఈ యాక్టివిటీస్, అంటే ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయో ఇంకా డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ లాగా, ఇప్పుడు మనకి ఎట్లయితే స్కూల్లో ఒక ఎడిషన్ నేర్పిస్తే ఒక హోంవర్క్ లాగా ఇస్తారు ప్రాక్టీస్ చేయడానికి, సో దట్ ఆ ప్రపోజల్స్ని ఇంకా ఎలాబరేట్గా మన ఓన్ స్పేస్లో, బికాజ్ ఇక్కడ ఫాస్ట్గా ఒక ఫ్లోలో కంటెంట్ లాగా వెళ్ళిపోతూ ఉంటాం కదా, మీ ఓన్ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్ అనే ఒక క్వశ్చన్ అనుకోండి. దిస్ అ వెరీ జనరిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ విల్ బి డిఫరెంట్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. సో దాని మీద రిఫ్లెక్ట్ అయితే చాలా థింగ్స్ మన గురించి మనం తెలుసుకోవడం, బికాజ్ ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఏంటి మనం అనుకున్నది రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ ఓన్ సెల్ఫ్ కదా. సో we will know more and more about our own self. ఏంటంటే మనం ఒక ఫ్లోలో పడి వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు. ఓకే, 10th చేసాము, 10thలో మంచి మార్కులు రావాలి, ఇంటర్ చేసాము, తర్వాత కాలేజ్ చేసాము, ఇంజనీరింగ్ అన్నారు, ఎవరో గైడ్ చేశారు, చేసేసాము, ఉద్యోగం అన్నారు, జాయిన్ అయిపోయాము. ఓకే, బట్ ఎక్కడ మనం ఒకలాగా పాజ్ అయ్యి, ఓకే ఇది వాట్ ఈజ్ మై లాంగ్ టర్మ్ విజన్ ఫర్ మై లైఫ్, ఓకే వాట్ ఈస్ ఇట్, హౌ ఐ వాంట్ మై లైఫ్ టు బి, ఒక స్ట్రక్చర్డ్గా ఎప్పుడు ఏదోలా ప్లాన్ చేస్తూ ఉంటాము. బట్ ఒక ఆర్గనైజ్డ్గా త్రూ దిస్ వర్క్షాప్, త్రూ ద లెన్స్ ఆఫ్ జీవన్ విద్య చూసి సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఇప్పుడు దాకా తీసుకున్న లైఫ్లో కంక్లూషన్స్ని మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసుకుంటూ, ఈ కంక్లూషన్స్ అన్ని కరెక్ట్ అయినా కాదా అనుకుంటూ ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకుంటూ, ఇంకేమన్నా ప్రొయాక్టివ్గా కానీ మోర్ ఫుల్ఫిల్లింగ్గా, మోర్ హార్మోనియస్గా మనం ప్లాన్ చేసుకోవచ్చా అన్నదానికి హెల్ప్ అవుతుందండి సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీ. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్ ఫర్ ఎవ్రీబడి. సో కమింగ్ ఇన్ టు ద కంటెంట్ ఆఫ్ ద వర్క్షాప్, ఒకసారి క్విక్గా మనం రీక్యాప్ చేసుకుందాము నిన్న మనం ఏం చూసాము అనేది. సో ఫస్ట్ మనం ఒక కంపారిటివ్ స్టడీ లాగా చేసాం, అంటే ఏం కావాలి మనందరికీ అండ్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అని. సో అందరికీ ఒక బ్యూటిఫుల్ అందమైన ప్రపంచం వేర్ ఎవ్రీబడి ఈజ్ వెరీ అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ తోటి, రెస్పాన్సిబుల్గా, బ్యాలెన్స్డ్గా, ఫ్రెండ్లీగా ఉండే ఒక లైఫ్ కావాలి అండ్ ఒక ప్రపంచం కావాలని కోరుకున్నాం. ఇది అందరి కోరిక కూడా, నాట్ జస్ట్ వన్ పర్సన్స్ డిజైర్, దిస్ ఇస్ ఎవ్రీబడీస్ డిజైర్. దెన్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే మనకి చాలా నెగటివిటీస్ కనిపించినాయి, లైక్ సెల్ఫిష్, కొంత మంచి కూడా ఉంది, మరి ఓన్లీ బ్యాడ్ అనే కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆల్సో, బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్, గ్రీడ్, ప్రెజుడిస్, ఇట్లా వేరియస్ కన్ఫ్యూజన్స్ కానీ, ల్యాక్ ఆఫ్ గుడ్ రిలేషన్షిప్స్, ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి కరెంట్ సిచ్యువేషన్. సో మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే, ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ దేని ద్వారా మనం తగ్గించుకోవచ్చు అనేది డిస్కస్ చేసాం. ఇది మోర్ ఫెసిలిటీస్ తోటి, మోర్ ఫిజికల్ ఫెసిలిటీస్ తో తగ్గించవచ్చా, లేకపోతే మోర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ తో తగ్గించవచ్చా, లేదా మనకు కావాల్సింది రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అనేది మీ ముందు ఒక ప్రపోజల్గా ఉంచాం. సో ప్రతి మనిషిలో ఎప్పుడైతే రైట్ అండర్స్టాండింగ్ వస్తుందో అప్పుడే ఈ బ్యూటిఫుల్ వరల్డ్ అనేది మనం అచీవ్ చేసుకోవచ్చు అని. రైట్, సో దట్స్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టాపిక్స్ వి డిస్కస్డ్. ఆ తర్వాత ఓకే రైట్ అండర్స్టాండింగ్ కావాలి, కానీ దేని గురించి రైట్ అండర్స్టాండింగ్ కావాలి అనేది నెక్స్ట్ చూసాం. సో నా ద్వారా జరుగుతున్నాయి, సో నాలో నేను జీవిస్తాను, సో నాకు నా గురించి రైట్ అండర్స్టాండింగ్ కావాలి. దెన్ నేను ఒక శరీరం ఉంది నాకు, సో ఒక శరీరంతో జీవిస్తున్నాను, సో నాకు శరీరానికి ఉన్న సంబంధం గురించి రైట్ అండర్స్టాండింగ్ కావాలి.
అండ్ శరీరం గురించి కూడా, హెల్త్ గురించి కూడా రైట్ అండర్స్టాండింగ్ కావాలి. దెన్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో జీవిస్తున్నాం మనం అంటే మనం కావాలనుకున్నా వద్దనుకున్నా వి ఆల్ హ్యావ్ రిలేషన్షిప్స్ అరౌండ్ అస్, రైట్? దెర్ ఆర్ ఫ్యామిలీస్, దెర్ ఆర్ బ్లడ్ రిలేషన్స్ అవ్వచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, బట్ వీఆర్ ఇన్ రిలేషన్షిప్స్. సో ఈ రిలేషన్షిప్స్ అన్ని ఫుల్ఫిల్లింగ్గా ఎలా ఉండాలి అన్న దాని గురించి అండర్స్టాండింగ్ కావాలి. దెన్ ఒక సమాజంలో జీవిస్తున్నాం, ఒక సమాజంలో అందరం కలిసిమెలిసి ఎలా ఉండాలి అన్న దాని గురించి రైట్ అండర్స్టాండింగ్ కావాలి. దెన్ నేచర్, ఒక నేచర్లో భాగంగా మనం జీవిస్తున్నాం. సో ఒక నేచర్తో మనం కోఎగ్జిస్ట్ అయ్యేటట్టు ఎలాగా సామరస్యంగా జీవించవచ్చు అనేది దాని గురించి అండర్స్టాండింగ్ కావాలి. ఇవన్నిటి గురించి కావాలి. ఏ ఒక్కటి లేకపోయినా ఆ డైమెన్షన్లో మనం మళ్ళీ అగైన్ వీ విల్ ఫేస్ ఇష్యూస్. సో ఏది వదిలేయడానికి లేదు, అండ్ అన్నీ కావాలి, అండ్ దీనికి మించి కూడా ఏమీ లేదు. సో ఇవన్నిటి గురించి కనుక మనకి రైట్ అండర్స్టాండింగ్ ఉంటే ఇంకా దీనికి మించి ఏముంది? దర్ ఇస్ నథింగ్ బియాండ్ నేచర్. నేచర్ తర్వాత ఎగ్జిస్టెన్స్ అంటారు. ఓకే, ఎగ్జిస్టెన్స్, నేచర్ని ఇంటర్చేంజబుల్గా యూజ్ చేస్తున్నాం అనుకుందాం కొంచెం సేపు. సో ఎగ్జిస్టెన్స్కి మించింది ఇంకేం లేదు కదా. సో ఇవన్నీ డైమెన్షన్స్ గురించి మనకి కనుక రైట్ అండర్స్టాండింగ్ వస్తే దెన్ వీ కెన్ లివ్ హార్మోనియస్లీ ఇన్ ఆల్ దీస్ డైమెన్షన్స్, అండ్ దాట్ లీడ్స్ టు హ్యాపీనెస్. సో ఎందుకు హ్యాపీనెస్? బికాస్ మనందరి కోరుకునేది ఒక హ్యాపీ లైఫ్ కాబట్టి వీ నీడ్ హ్యాపీనెస్. సో దట్ ఈస్ ద సమ్మరీ. అండ్ నిన్న మనం చూసాం ఫైన్, రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మనం ఓకే డిస్కస్ చేసాం, ఫైన్. కానీ రైట్ అండర్స్టాండింగ్ మీద మనం ఎంత అసలు దాని మీద ఎఫర్ట్ కానీ అటెన్షన్ కానీ పెడుతున్నామా లేదా అనే దాని గురించి కూడా చర్చించాం. సో ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మన లైఫ్లో, కావాలి, లేకపోతే రోజు గడవదు. ఫైన్, ఫిజికల్ ఫెసిలిటీస్ అవసరం, రిలేషన్షిప్స్ కావాలి, ఇందాక అనుకున్నట్టు మన చుట్టూతో అన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి. అవగాహన కావాలంటే మనకి రైట్ అండర్స్టాండింగ్ కావాలి. ఇప్పుడు రైట్ అండర్స్టాండింగ్ బికమ్స్ కీ. సో ఇప్పుడు రైట్ అండర్స్టాండింగ్ లేకపోతే ఒక పక్కన రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి, ఇంకొక పక్కన ఎంత ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలో తెలియక దాంట్లో కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. సో అలాగే ఏంటంటే రైట్ అండర్స్టాండింగ్ బికమ్స్ ద క్రక్స్ అని మీరందరూ కూడా చెప్పారు. రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిలేషన్షిప్స్, ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ ఫెసిలిటీస్. కానీ మనం యాక్చువల్ లైఫ్లోకి వెళ్ళి చూస్తే డే ఇన్ అండ్ డే ఎఫర్ట్, మనం మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టేది మన చుట్టూతా ఉన్న ఎన్విరాన్మెంట్ని, అంటే నా చుట్టూతో ఉన్న ఫెసిలిటీస్, అది ఇల్లు అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, మన ఫుడ్ అవ్వచ్చు, మనం వేసుకునే బట్టలు అవ్వచ్చు, వీటిని ఎలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్దాము అన్న దాని మీదే మోస్ట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ వెళ్తుంది, రైట్? దీని మీద పెట్టినంత ఎఫర్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ రిలేషన్షిప్స్ మీద ఉండదు, కొంతవరకు పెడతాము. దానికన్నా తక్కువ రైట్ అండర్స్టాండింగ్ మీద ఎఫర్ట్ పెడతాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ దాని మీద లీస్ట్ ఎఫర్ట్ వెళ్తుంది, అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ దాని మీద కొంచెం ఎఫర్ట్ వెళ్తుంది. ఏదైతే ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ కాదని అనట్లేదు, కానీ దీని దాని మీద చాలా ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నాం. అది జనరల్ అబ్జర్వేషన్. ఇది మేము నుంచే ప్రపోజల్, అందుకే మీకు రిఫ్లెక్షన్ యాక్టివిటీస్ ఇచ్చింది. మీ లైఫ్లో కూడా ఇలానే ఉందా లేదా, ఒకవేళ ఉన్నా పర్వాలేదా అనేది రిఫ్లెక్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి. అది ఇంకోటి చెప్పింది ఏంటి అంటే, యానిమల్స్కి ఏదైతే ఉందో ఈ ఓన్లీ ఫిజికల్ ఫెసిలిటీస్ వరల్డ్ ఈజ్ సఫిషియంట్ అండ్ నెసెసరీ అండ్ సఫిషియంట్ ఫర్ ద యానిమల్స్. సో they need the food for today to survive, and they need a shelter, and then they are comfortable. బట్ హ్యూమన్ బీయింగ్స్కి అలా కాదు. హ్యూమన్ బీయింగ్ స్కోప్ చాలా ఎక్కువ. అందుకే మీరు చూస్తే చాలా రిచ్, మనీ వైజ్ విపరీతంగా రిచ్ ఉన్న ఎఫ్లూయెంట్గా ఉన్న వాళ్ళు ఏదో మిస్సింగ్ అనేవాళ్ళు చాలా మందిని మనం కలవచ్చు. మీరు యూ కెన్ టాక్ టు పీపుల్ హూ ఆర్ లైక్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఆర్ యూ హ్యాపీ అని అడిగితే దెర్ ఈస్ సమ్ సాటిస్ఫాక్షన్ మిస్సింగ్ అనే పాయింట్ వస్తుంది. ఎందుకు? బికాస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఫిజికల్ ఫెసిలిటీస్. హ్యూమన్ బీయింగ్ వాంట్స్ స్కోప్ చాలా పెద్దది. ఈ ఫుల్ స్కోప్లో జీవించినప్పుడే సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఓన్లీ లిమిటెడ్గా జీవిస్తే సాటిస్ఫాక్షన్ అనేది మనకి అచీవ్ చేయలేము. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్కోప్ ఆఫ్ లివింగ్ గురించి మనం డిస్కస్ చేసింది. సో రైట్ అండర్స్టాండింగ్ అగైన్ బికమ్స్ ద కీ. ఈ రైట్ అండర్స్టాండింగ్ కావాలి సరే, కానీ ఇది డెవలప్ చేసుకోవడం ఎలాగా అనేది నెక్స్ట్ మీరు అందరు అడిగిన క్వశ్చన్. సో దాని గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మనం నోటీస్ చేసింది ఏంటంటే, ఓకే రైట్ అండర్స్టాండింగ్ అనేది ఎవరో చెప్పారనో, లేదా ఏదో పుస్తకంలో రాసిందనో, ఇంకేదో రీజన్ వల్ల మనం రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోలేం. అలా తీసుకున్నవన్నీ మనలో ఉండే అజంప్షన్స్ అవుతాయి. వి డోంట్ కాల్ దెమ్ యాజ్
రైట్ అండర్స్టాండింగ్స్. అవి కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు. దే కుడ్ బి రైట్, దే కుడ్ బి రాంగ్. మనలో ఉన్న అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. కండిషనింగ్ అంటారు కొంతమంది, అజంప్షన్స్ అంటారు, ప్రెజుడిసెస్ అంటారు, ఆర్ మన కరెంట్ అండర్స్టాండింగ్ అనొచ్చు. రకరకాల పేర్లతో పిలవచ్చు. ఏదైతే ఉందో మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే అక్యుములేట్ చేసుకున్నామో ఓవర్ అవర్ అప్బ్రింగింగ్, అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు. ఈవెన్ ఈ వర్క్షాప్‌లో చెప్పేది కూడా కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు. దేర్ ఇస్ నో గ్యారంటీ. దానికి మీరు ఆథెంటిక్‌గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి అంటే దానికి అది సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనే దాని గురించి డిస్కస్ చేసాం. అంటే ఫస్ట్ మన ముందున్న ప్రపోజల్, ఒక స్టేట్మెంట్ ఏదైనా ఉంది, అండర్‌స్టాండింగ్ అనొచ్చు, అజంప్షన్ అనొచ్చు, ఏదైనా తీసుకోండి. అది న్యాచురల్లీ యాక్సెప్టబులా కాదా? ఓకే. న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కాకపోతే ఫస్ట్ అసలు ఇక్కడే డ్రాప్ చేసేసుకోవచ్చు. ఓకే. ఫైన్. న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కాబట్టే నేను దీన్ని బట్టి జీవిస్తున్నాను. దెన్ వెన్ ఐ లివ్ అకార్డింగ్ టు ఇట్, నేను దీన్ని బట్టి జీవిస్తున్నప్పుడు, నేను ఎప్పుడైతే మనుషులతో ఇంటరాక్ట్ అవుతానో, అంటే బిహేవియర్‌లో ఉభయ సుఖము కనిపిస్తుందా లేదా అనేది వస్తది క్వెషన్. రావట్లేదనుకోండి, దెన్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్ కదా! నా అండర్‌స్టాండింగ్‌లో ఏదో ఫాల్ట్ ఉంది. సో, ఐ నీడ్ టు లుక్ ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్. రైట్? సో, అది చెక్ చేసుకుందాం. దెన్ వెన్ ఐయామ్ వర్కింగ్ విత్ నేచర్, అంటే ప్రకృతితో ఆహ్, ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతున్నానో, ఈస్ ఇట్ లీడింగ్ టు ఉభయ సమృద్ధి కలుగుతుందా లేదా? అంటే నేచరు ఎక్స్‌ప్లాయిట్ అవ్వట్లేదు, నేను బెనిఫిట్ అవుతున్నాను. అది అలా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. దెన్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ ఏంటంటే, మనం మాట్లాడింది యూనివర్సాలిటీ చెక్. అంటే ఇవేవైతే అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయో అవి టైమ్, స్పేస్, ఇండివిడ్యువల్‌కి అతీతంగా ఉంటాయి. నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! రెస్పెక్ట్ ఎవ్రీబడీ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అది ఇవాళ రెస్పెక్ట్ కావాలి, నాకు కావాలి, ఎదుటి మనిషికి కావాలి. రేపు కావాలి, 100 ఏళ్ల తర్వాత కావాలి, 100 ఏళ్ల ముందు కావాలి, ఎప్పుడు కావాలి. అలానే స్పేస్ అంటే ఇక్కడ కావాలి, ఎక్కడైనా కావాలి. అలానే ఇండివిడ్యువల్ నాకు కావాలి, మీకు కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. సో, యూనివర్సాలిటీ చెక్ ఇవన్నీ వెన్ సంథింగ్ పాసెస్ త్రూ, దెన్ ఐ రియలైజ్ దట్ ఓకే, దిస్ ఈస్ సంథింగ్, ఇది రైట్ అండర్‌స్టాండింగ్‌కి సంబంధించిన విషయం. దెన్ దట్ బికమ్స్ మై అండర్‌స్టాండింగ్. అండ్ అది పర్మనెంట్. అంటే ఒక్కసారి గనక మనకి నిజంగా రైట్ అండర్‌స్టాండింగ్ అర్థమైతే, దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఇన్ ఇట్. ఇది పర్మనెంట్ అవుతది. ఒకవేళ ఫ్లక్చుయేట్ అవుతుంది అంటే అది రైట్ అండర్‌స్టాండింగ్ కాదు. ఒకవేళ నాకు ఇవాళ ఒకలాగా అనిపిస్తుంది, రేపు ఇంకొకళ్ళొచ్చి ఏదన్నా వేరేది చెప్తే వేరేలా అనిపిస్తుంది అనుకోండి. అంటే నేను సెల్ఫ్ వెరిఫికేషన్ చేయలేదు. నాకంటూ ఒక క్లారిటీ లేదు. ఎనీబడీ కెన్ కమ్ అండ్ మానిప్యులేట్ మీ. So that's why it's important that we have to do verification of all the content that we have in our own mind. అండ్ దెన్ ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని కొంచెం చెత్త ఉంటే బయటపడేయాలి. మంచిగా ఉన్నదాన్ని ఉంచుకోవాలి. సో, అదే ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో, దెన్ అప్పుడు మనం అగైన్ రైట్ అండర్‌స్టాండింగ్ అచీవ్ చేసుకోవచ్చు. సరే, ఈ రైట్ అండర్‌స్టాండింగ్ అని ఎన్ని సార్లు అన్నాం? దేనికి రైట్ అండర్‌స్టాండింగ్? ఇప్పుడు దాని గురించి ఒకసారి చూద్దాం. సో ఫార్ ఇప్పుడు దాకా సమ్మరైజ్ చేశా అండి, నిన్న మనం డిస్కస్ చేసినయి. సో, ఇప్పుడు నిన్న అగైన్ ఇది కూడా కైండ్ ఆఫ్ సమ్మరీయే. ఫండమెంటల్‌గా ప్రతి మనిషి కోరుకునేది ఈజ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. అండ్ ఇవి కంటిన్యూయస్‌గా కోరుకుంటున్నాం. కరెక్టేనా? యెస్ ఆర్ నో? ఇప్పుడు మనం తీసుకున్న కోరికలు గాని, మనం అన్నిటిని లిస్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబ్ కావాలి. జాబ్ ఎందుకు కావాలి అని ఇంకో క్వెషన్ అడిగితే, దెన్ మనకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే నాకు అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి అని. నాకు ఫెసిలిటీస్ ఎందుకు కావాలి? నేను సంతోషంగా ఉండడానికి కావాలి. అలానే నాకు ఇంకోటి ఏదో కావాలి. ఏదైనా సరే, జాబ్ అయినా, ఇంకా డిగ్రీ అయినా, ఆర్ ఇంకేదన్నా మంచి సంబంధాలు కావాలి. ఇవన్నీ దేనికి ఎందుకిది అని మనం అగైన్ అండ్ అగైన్ ప్రశ్నించుకుంటే అల్టిమేట్‌లీ ఎళ్ళేది మనం సంతోషంగా ఉండడానికి అది చేసే ప్రయత్నమే. అదే నిన్న మనం చూసింది కూడా. అందరూ కోరుకునేది కూడా ఇదే. ఇది మీ ఒక్కళ్ళ యాస్పిరేషనేనా హ్యాపీనెస్ అనేది? ప్రతి హ్యూమన్ బీయింగ్‌ది యాస్పిరేషనా?
Is it only for you or everyone? Everyone. Okay. And హ్యాపీనెస్ ఒక్కటే సరిపోతుందా? ఫెసిలిటీస్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ తినడానికి తిండి కావాలి, బట్టలు కావాలి, షెల్టర్ కావాలి, ఆర్ ట్రాన్స్పోర్టేషన్‌కి కావాలి. ఇవన్నీ కూడా కావాలా? వద్దా? డూ వి నీడ్ దెమ్ ఆర్ నో? వి నీడ్ దెమ్. సో హ్యాపీనెస్ కావాలి, ప్రాస్పెరిటీను కావాలి. కరెక్ట్. అండ్ ఇవి ఒక రోజు ఉంటే, ఒక గంటకుంటే సరిపోతుందా? ఒక రోజుకుంటే సరిపోతుందా? ఒక నెలకుంటే సరిపోతుందా? ఒక సంవత్సరానికి ఉంటే సరిపోతుందా? కంటిన్యూస్‌గా కావాలా? కంటిన్యూస్‌గా కావాలి. రైట్? సో వాట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఈ వర్క్‌షాప్‌లో రియలైజ్ అవుతుంది. ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క యాస్పిరేషన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ బీయింగ్స్ యాస్పిరేషన్ ఈస్ ద సేమ్ ఫండమెంటల్లీ. అది అచీవ్ చేయడానికి రకరకాల దారులు మనం ఎతుక్కోవచ్చు. ఇదే హ్యాపీనెస్‌ని ఎతుక్కోవడానికి రకరకాల వేస్‌లో మనం ట్రై చేయొచ్చు. రైట్? కానీ అల్టిమేట్‌లీ అందరికీ కావాల్సింది హ్యాపీనెస్సే. అండ్ హ్యాపీనెస్‌తో పాటు ఫెసిలిటీస్ కూడా కావాలి. అంటే ప్రాస్పెరిటీ. నా దగ్గర నాకు నేను చూసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి అన్న భావన ప్రాస్పెరిటీ. అండ్ ఇది కంటిన్యూస్‌గా కావాలి. రైట్? కరెక్టేనా? ఫైన్. సో ఇప్పుడు ఇది బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్ అయితే, దీన్ని అచీవ్ చేయడానికి అండ్ హౌ కెన్ వి అచీవ్ ఇట్? ప్రాసెస్ ఆర్ ప్రోగ్రామ్ అనొచ్చు. ఇప్పుడు మనకి ఒక డాక్టర్ అవ్వాలనే ఒక యాస్పిరేషన్ ఉందనుకోండి. దానికి ఒక ప్రోగ్రామ్ అంటూ వేసుకుంటాం కదా! ఓకే. 10th తర్వాత ఎంబీబీఎస్ చేయాలి. అంటే బైపీసీ తీసుకోవాలి. బైపీసీ తీసుకున్న తర్వాత ఎంబీబీఎస్ చేయాలి. ఎంబీబీఎస్ తర్వాత ఏదైనా స్పెషలైజేషన్ చేయాలి. అట్లా ఒక ప్రోగ్రామ్ అంటూ ఉంటది కదా ప్రతి యాస్పిరేషన్‌కి. సో ఈ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ కంటిన్యూస్‌గా అచీవ్ చేయాలి అనే యాస్పిరేషన్‌కి ప్రోగ్రామ్ ఏంటి? అది తెలియాలి గదా మనకి. లేకపోతే ఇది ఎలా అచీవ్ చేసుకుంటాము? సో ద ప్రపోజల్ హియర్ ఈస్, దిస్ కెన్ బి అచీవ్డ్ బై having right understanding and right living with right feelings in all the dimensions of our life. సో మన ప్రతి మనిషికి యాస్పిరేషన్. అంటే ఇప్పుడు ఈ వర్క్‌షాప్ అటెండ్ అవుతున్న 48 మంది ఇంక్లూడింగ్ మీ అండ్ మీ అందరికి ఇదే ఫండమెంటల్‌గా మనం అచీవ్ చేసేది ఇదే లైఫ్‌లో. ప్రతి మనిషి ఇదే అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం. రకరకాల వేస్‌లో అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదించి అచీవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఒకళ్ళు డబ్బు కొంచెం సంపాదించి ఇంకేదో చేసి కూడా అచీవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఒకళ్ళు ఆర్ట్ ఏసి అచీవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఒకళ్ళు దానాలు చేసి అచీవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇంకొకళ్ళు టీచింగ్ చేసి అచీవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అలా రకరకాల మార్గాల్లో మనం హ్యాపీనెస్‌ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం. రైట్? బట్ అల్టిమేట్‌లీ ఎవ్రీబడీ ఈచ్ వన్ ఆఫ్ us వాంట్స్ టు అచీవ్ హ్యాపీనెస్. అండ్ వి నీడ్ ఫీలింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆల్సో. ఈ రెండిటి డెఫినిషన్ చెప్తానిప్పుడు. బట్ ఫండమెంటల్లీ ఈ 2 అవసరము. కూడా మనందరికీ కామనే. సర్ప్రైజింగ్‌లీ మనందరి బేసిక్ యాస్పిరేషన్ ఒకటే అని ఇందాక మనం చూసాము. ఇది అచీవ్ చేసే ప్రోగ్రామ్ ఇందాక ఎట్లయితే 10th బైపీసీ, ఎంబీబీఎస్ ఎక్సెట్రా అనుకున్నామో, అది అచీవ్ చేసే ప్రాసెస్ ఆర్ ప్రోగ్రామ్ కూడా మనందరికి ఒకటే. ఇది గనక అచీవ్ చేయకపోతే ఈ హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ అనేది ఇంపాసిబుల్.
బికాస్ సెల్ఫ్‌లో రైట్ అండర్‌స్టాండింగ్ లేకపోతే మనం చూసాం చాలా ఇష్యూస్ వస్తాయి. బాడీ గురించి రైట్ అండర్‌స్టాండింగ్ లేకపోతే చాలా ఇష్యూస్ వస్తాయి. ఫ్యామిలీ గురించి, రిలేషన్‌షిప్స్ గురించి లేకపోతే ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ ఇష్యూస్ ఉంటే మనం హ్యాపీనెస్ అచీవ్ చేయలేం. అంటే ఈ అన్ని డైమెన్షన్స్‌లో ఎక్కడైతే మనం జీవిస్తున్నామో, మనం హార్మోనియస్‌గా జీవించాలి అంటే, హార్మోనియస్‌గా జీవిస్తేనే మనం సంతోషంగా ఉంటాము. అండ్ ఆ హార్మోనియస్‌గా జీవించాలి అంటే మనకి రైట్ అండర్‌స్టాండింగ్ కావాలి. ఆ రైట్ అండర్‌స్టాండింగ్‌ని రైట్ లివింగ్‌లోకి పెట్టాలి. జస్ట్ చాలామంది అనుకుంటారు రైట్ అండర్‌స్టాండింగ్ అనేది మైండ్‌లో ఉంటది కదండీ! మైండ్‌లో రైట్ అండర్‌స్టాండింగ్ ఉంటే ఎలా సరిపోతుంది అని. రైట్ సరిపోదు. అది రిఫ్లెక్ట్ అవుతది. ఆటోమేటిక్‌గా రైట్ లివింగ్‌లో రిఫ్లెక్ట్ అవుతది. అండ్ రైట్ లివింగ్‌లో అంటే రిలేషన్‌షిప్స్‌లో రైట్ ఫీలింగ్స్‌గా రూపంలో కూడా రిఫ్లెక్ట్ అవుతది. సో, ఈ రైట్ ఫీలింగ్స్‌లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, లేదా రైట్ లివింగ్‌లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటే రైట్ అండర్‌స్టాండింగ్ లేదు అన్నట్టే. దట్స్ ద బెస్ట్ టెస్ట్ మనకి రైట్ అండర్‌స్టాండింగ్ ఉందా లేదా అన్నది. ద బెస్ట్ టెస్ట్ ఫర్ చెకింగ్ వెదర్ వి హావ్ రైట్ అండర్‌స్టాండింగ్ ఈస్ మన రైట్ లివింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా. ఇక్కడ ప్లీజ్ నోట్, వేరే వాళ్ళ ఫీలింగ్స్ గురించి మనం మాట్లాడట్లేదు. నాలో రైట్ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అనేది నా రైట్ అండర్‌స్టాండింగ్‌కి టెస్ట్. అంటే నేను వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాలో రైట్ ఫీలింగ్స్ లేవు. నాలో ఒక కోపం ఉంది. నాలో ఒక జెలసీ ఉంది. నాలో ఒక యాంగర్ ఉంది. నాలో ఒక ఏదో యాంగ్జైటీ ఉంది. అలా ఏదో నెగెటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే నాలో రైట్ అండర్‌స్టాండింగ్ మిస్సింగ్ ఫస్ట్. వేరే వాళ్ళని పక్కన పెడితే. ఓకే. సో, ఫస్ట్ కీ ఈజ్ నాలోని రైట్ అండర్‌స్టాండింగ్‌ని గనక నేను ఎన్‌ష్యూర్ చేసుకోగలిగితే నాలో రైట్ ఫీలింగ్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఎదుటి మనిషి బిహేవియర్ ఎలా ఉన్నా సరే, నా సంతోషం అంటే నా కంఫర్ట్ అట్‌లీస్ట్ నా పీస్ ఆఫ్ మైండ్ వరకు నేను ఎన్‌ష్యూర్ చేసుకోగలుగుతాను. నాలో రైట్ ఫీలింగ్స్ లేవు అంటే రిలేషన్‌షిప్స్ పట్ల, నేను ఎదుటి మనిషి యొక్క బిహేవియర్‌కి, ఎదుటి మనిషి యొక్క ఆహ్, యాక్షన్స్‌కి నేనొక బానిసలాగా, అంటే నాలో అంటూ ఒక రైట్ అండర్‌స్టాండింగ్ అంటూ లేదు. ఓకే. సో, అగైన్ రిమైండింగ్, మన ప్రతి మనిషి యొక్క యాస్పిరేషన్ ఇది. దీన్ని అచీవ్ చేసే ప్రోగ్రామ్ గూడా ఇది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కీ అంటే కోర్ ఆఫ్ ది వర్క్‌షాప్. ఇది గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ వీటిలో రైట్ అండర్‌స్టాండింగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మనం ఎప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. ఎనీ క్వెషన్స్ అండి సో ఫార్? ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే సార్, హ్యాపీనెస్ అనేది ప్రతి మనిషికి వేరే వేరేగా ఉంటది గదండీ! హ్యాపీనెస్ అంటే అసలేంటి అనేది గూడా మీరు అడగొచ్చు. సో, హ్యాపీనెస్‌ని గూడా జనరిక్‌గా సింపుల్‌గా డిఫైన్ జేయొచ్చు. హ్యాపీనెస్ అంటే ఏంటి అంటే, ది స్టేట్ ఐ యామ్ ఇన్, అంటే నాలో ఉన్న స్టేట్. ఇఫ్ దేర్ ఈస్ హార్మనీ ఇన్ ఇట్. ఓకే. ఆ స్టేట్‌లో నేను కంటిన్యూ అవ్వాలన్నా నాకు లైకింగ్ ఉంటుంది. ఓకే. ఆ స్టేట్ ఏదైతే స్టేట్ ద స్టేట్ వితిన్ మీ, వెన్ దేర్ ఈస్ హార్మనీ వితిన్ మీ ఇన్ దట్ స్టేట్, అదే హ్యాపీనెస్. హార్మనీ లేదు అంటే నాకు ఆ స్టేట్‌లో ఉండబుద్ధి గాదు. సపోజ్ నేను ఏదో అన్‌ఈజీ సిట్యుయేషన్‌లో ఉన్నా అనుకోండి. ఒక అన్‌కంఫర్టబుల్ స్టేట్‌లో ఉన్నాను. అప్పుడు నేను అన్‌హ్యాపీగా ఉన్నట్టే గదా! ఆ స్టేట్‌లో మనం కంటిన్యూ అవుదాం అనుకుంటామా? అందులోంచి తొందరగా బయటకొచ్చేద్దాం అనుకుంటామా? కెన్ యూ ఆన్సర్ ఇన్ ది చాట్ విండో? ఇఫ్ ఐ యామ్ ఇన్ ఎ వెరీ అన్‌కంఫర్టబుల్ స్టేట్. ఓకే. చాలా అన్‌ఈజీ స్టేట్‌లో ఉన్నా. అదేదైనా అవ్వచ్చు. యాంగర్ అవ్వచ్చు, కోపం, యాంగ్జైటీ అవ్వచ్చు. ఓకే. వి వాంట్ టు కంటిన్యూ ఇన్ దట్ స్టేట్ ఆర్ వి వాంట్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. వి వాంట్ టు కమ్ ఔట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. రైట్? ఓకే. సపోజ్ ద అదర్ వే రౌండ్. ఇఫ్ ఐ యామ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ లైకింగ్, నాలోని ఒక స్టేట్ ఉంది. ఇట్స్ హార్మోనియస్, ఇట్స్ పీస్‌ఫుల్ అండ్ ఐ యామ్ లైకింగ్ ద స్టేట్ ఐ యామ్ ఇన్. ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ దట్ స్టేట్ ఆర్ సడెన్‌లీ స్టాప్ అండ్ క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ మైసెల్ఫ్. కంటిన్యూ గదా! సో, ఈ స్టేట్ ఏదైతే ఉందో వేర్ ఐ వాంట్ టు కంటిన్యూ, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే. సింపుల్. హ్యాపీనెస్ అనేది. అండ్ ఇది మీరందరూ చెక్ జేసుకోవచ్చు. నేను ఈ మొమెంట్‌లో హ్యాపీగా ఉన్నానా లేదా? లేదా ఇంకొక మొమెంట్‌లో ఎప్పుడైనా లెట్స్ సే నేను నా పిల్లోడి మీద అరిసాను. ఆ మొమెంట్‌లో నేను హ్యాపీగా ఉన్నానా లేదా? అనేది చెక్ జేసుకుంటే నేను ఈ స్టేట్‌లో నేను కంటిన్యూయస్‌గా ఉండాలనుకుంటున్నానా లేదా అని ఆలోచించుకుంటే, నో, ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ దట్ స్టేట్.
I want to be in a state where there is harmony, comfort, peace around me. సో అది ఆ స్టేట్ అయితే హ్యాపీనెస్ కాదు. సో నాలో ఒక హార్మోనియస్ స్టేట్ ఉన్నప్పుడే అది హ్యాపీనెస్. అదే ఐ వాంట్ టు కంటిన్యూ. దట్స్ వాట్ ఈస్ హ్యాపీనెస్. హార్మోనియస్ అంటే దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ మీ. ఐ హ్యావ్ జస్ట్ స్టేట్ ఆఫ్ లైకింగ్. సింపుల్గా చెప్పాలంటే నాలో ఉన్న స్టేట్ నాకు నచ్చింది. ఇంకా సింపుల్ వర్డ్స్, హార్మోనీ అనే వర్డ్ కాంప్లికేటెడ్గా ఉంది అనుకుంటే, నాలోని ఒక స్టేట్ ఉంది, ఆ స్టేట్ నాకు నచ్చింది. ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ లైకింగ్. దట్ ఈస్ హ్యాపీనెస్. సో ప్రాస్పెరిటీ అంటే I have more than required. Physical facilities అనే ఫీలింగ్. నా దగ్గర నాకు కావలసిన ఫిజికల్ ఫెసిలిటీస్ కన్నా ఎక్కువే ఉన్నాయి అన్న ఫీలింగ్ ప్రాస్పెరిటీ. ఓకే, అంటే నేను ఒక సమృద్ధి భావంతో ఉండాలి అంటే నా దగ్గర నాకు కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీస్ కన్నా ఎక్కువే ఉన్నాయి, ఆర్ ఎక్కువ సమకూర్చుకోగలను. నాకు ఎంత అవసరమో నేను అది సమకూర్చుకోగలను, అండ్ నా దగ్గర ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి అన్న భావం ఏదైతే ఉందో దాన్ని సమృద్ధి భావం అని అన్నారు. ఓకే, ఇప్పుడు ఈ భావం ఏదైతే ఉందో సమృద్ధి భావము, బాగా ఎక్కువ డబ్బు ఉంటే వస్తుందని గ్యారంటీ ఉందా ఈ ఫీలింగ్ మనలో? ఈ సమృద్ధి భావం అనేది, ప్రాస్పరస్ అనే ఫీలింగ్, నా దగ్గర చాలా మనీ ఉందనుకోండి, కొన్ని వందల వేల కోట్ల మనీ ఉంది నా దగ్గర, నాకు ప్రాస్పరస్గా గ్యారంటీగా ఫీల్ అవుతానా నేను? ఓకే, సో ఎవరు ఫీల్ అవుతారు ఆ ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్? ఎవరైతే ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ నాకు ఎన్ని కావాలి అని అసెస్ చేసుకుంటారు కదా. ఇప్పుడు నా దగ్గర ఒక అమౌంట్ కన్నా ఎక్కువ ఉన్నాయి అనే ఫీలింగ్ రావాలి అంటే ఫస్ట్ అసలు అమౌంట్ ఎంతో తెలియాలి కదా, రైట్? అప్పుడు అది తెలియాలి అంటే ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ అసలు ఫస్ట్ నేను హ్యాపీగా జీవించడానికి నాకు కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీస్ ఎంత అని మెజర్ చేస్తే ఆ మెజర్మెంట్ కన్నా నా దగ్గర ఎక్కువ ఉంది. ఓకే, సో నేను ప్రాస్పరస్గా నాకు ఐ హ్యావ్ మోర్ దెన్ వాట్ ఐ నీడ్ అనే ఫీలింగ్ వస్తుంది, రైట్? ఈ మెజర్మెంట్ ఎప్పుడైనా జరగకపోతే ఇప్పటిదాకా ఎప్పుడైనా నేను ప్రాస్పరస్గా ఫీల్ అవుతానా? ఈ మెజర్మెంట్ అనేది కనుక అసలు జరగకపోతే ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ దట్ వీ విల్ ఫీల్ ప్రాస్పరస్? నో, రైట్? వీ కెనాట్ ఫీల్ ప్రాస్పరస్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్, దట్ మనం ఈ అసెస్మెంట్ చాలా సార్లు చేయము. అది ఎందుకు చేయమనేది కూడా చూద్దాం ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద సెషన్లో. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి సో ఫార్? సో మనకి హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ కావాలి, కంటిన్యూస్గా కావాలి. ఓకే, అండ్ హ్యాపీనెస్ అంటే నాలో ఒక స్టేట్ ఆఫ్ లైకింగ్ ఉంది, అండ్ ఆ స్టేట్లో నేను కంటిన్యూ అవ్వాలనుకోవడమే హ్యాపీ స్టేట్. ప్రాస్పెరిటీ అంటే నాకు కావాల్సిన అన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, దానికన్నా ఎక్కువే ఉన్నాయి. ఎక్కువ ఉన్నప్పుడే మనలో ఇంకొకరికి ఇచ్చే భావం కలుగుతుంది, రైట్? ఇందులో ఫన్నీగా కొన్ని ఒక 4 టైప్స్ ఆఫ్ పీపుల్ని మెన్షన్ చేస్తారు. ఓకే, ఇది అన్నీ సుఖీ, సమృద్ధి, సర్లే, లెట్ మీ నాట్ కన్ఫ్యూజ్. అంటే చాలా మనీ ఉండి కూడా దారిద్ర్యంలో బతికే వాళ్ళు మనలో చాలా మంది ఉంటారు. ఎందుకు? బికాజ్ నాకు ఉన్నాయి సరిపోవు, ఇంక వేరే వాడికి ఏమి ఇస్తాను అనే భావనలో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఉంటాం కాబట్టి చాలా మనలో. అంటే ఏంటి, నేను దారిద్ర్యంలో బతుకుతున్నట్టేనే కదా. అంటే నా దగ్గర ఒక 100 కోట్లు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఆస్తి, బట్ ఇంకా నా దగ్గర ఉన్నది సరిపోలేదు ఫర్ మై హ్యాపీ లైఫ్ అన్న ఫీలింగ్లో నేను ఉంటే, నేను ఒక సమృద్ధి భావంతో ఉన్న మనిషినా, ఒక దారిద్ర్యంలో ఉన్న మనిషినా? రైట్, ఐఎమ్ డిప్రైవ్డ్ ఆర్ ఐఎమ్ ఐ prosperous?
ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ డోంట్ నా దగ్గరే ఉన్నాయి సరిపోవు, నేను ఇంకేమి ఇస్తాము అనే భావనలో ఉన్నప్పుడు అది ఒక డిప్రైవ్డ్ స్టేటా, అది ప్రాస్పరస్ స్టేటా? ఓకే. సో ఈ ఫిజికల్ ఫెసిలిటీస్‌ని ఎలా ఇవాల్యుయేట్ చేయాలి? ఎందుకు ఇవాల్యుయేట్ చేయాలి? అనేది నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాము. బట్ ఫండమెంటల్లీ వి ఆల్ వుడ్ లైక్ టు హ్యావ్ దిస్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరస్ వితిన్ అస్. అండ్ ఇది అచీవ్ చేయడానికి ప్రోగ్రామ్ కూడా మనం మెన్షన్ చేసాం. ఇది అచీవ్ చేయాలి అంటే రైట్ అండర్‌స్టాండింగ్ కావాలి ఇన్ ఆల్ ద డైమెన్షన్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే. I can take 1 or 2 questions only before we move to the next section. If there is any question, please raise your hand or you can unmute yourself and ask. గారు ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ అడగలేకపోతే కనీసం చాట్ బాక్స్ లో కూడా ఆ క్వశ్చన్ అడగొచ్చు అని చెప్పండి సార్. Yeah, sure. చాట్ బాక్స్ లో Yeah, టైప్ చేసినా కూడా we can take it up. Yeah. మీరు చెప్పండి. Fine. అండి మీరు ఎవరైనా క్వశ్చన్ గ్రూప్ లో అదే డైరెక్ట్ గా అడగలేకపోతే చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చండి. ప్లీజ్ ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ వి మూవ్ ఫర్దర్ యూ కెన్ ఆస్క్ ఎనీ 1 or 2 క్వశ్చన్స్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు సమృద్ధి భావన ఎలా కలుగుతుంది? మనం ఆల్రెడీ మనకున్నవి ఉంటాయి, ఎదుటి వాళ్ళని చూసి మళ్ళీ ఇంకా వాళ్ళ నుంచి ఇంకా మనకు సమకూర్చుకోవాలి అనే భావన, ఆ భావనలోకి వచ్చేస్తుంటాము. ఆ సమృద్ధి భావన నుంచి ఎలా బయట? సమృద్ధి భావన ఎలా కలుగుతుంది అనేది చూద్దాం నెక్స్ట్ సెషన్ లో. అంటే ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద సెషన్ లో వి విల్ అడ్రస్ దట్. ఇంకా అంటే అది ఎందుకు మనకి కలగట్లేదు అనేది కూడా కోర్ పాయింట్ లోకి మనం వెళ్దాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? ఆ ప్రాస్పరస్ అనేది కొంచెం సమ్మరైజ్ చేస్తే బాగుంటుంది. ఒకసారి మళ్ళీ చెప్తారా? మీది వాయిస్ కట్ అయింది. ప్రాస్పరస్ అనేది మళ్ళీ సమరైజ్ చేయాలా? కొంచెం సమ్మరైజ్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఫెసిలిటీస్ అవసరం, కరెక్టా? ఎస్, వీ నీడ్ ఫెసిలిటీస్. మనకి పొద్దున్న లేసినప్పటి నుంచి ఆకలి అనేది వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ కావాలి, ఫుడ్ లేకుండా డే గడవదు. అలానే మనకి క్లోతింగ్ కావాలి, ఇల్లు కావాలి, వేరియస్ గ్యాడ్జెట్స్ కావాలి. ఇప్పుడు ఈ ఫిజికల్ ఫెసిలిటీ, ఈ మైక్ అనే ఫెసిలిటీ లేదు, ఈ ల్యాప్టాప్ అనే ఫెసిలిటీ లేకపోతే మీ అందరితో నేను కనెక్ట్ అయ్యేవాడినే కాదు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కావాలి మనకి, రైట్? వీ నీడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. బట్ do we have a sense of how many facilities do we need to be happy? అంటే ఒక ఫెసిలిటీ లేకపోతే నేను అన్‌హ్యాపీనెస్ లోకి గురవుతున్నాను అంటే then I don't have a good understanding of what facilities I need. సో ఈ అసెస్మెంట్ అనేది చేయగలమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఫెసిలిటీస్ నాకు ఎన్ని కావాలి, ఏం కావాలి అనే అసెస్మెంట్ చేసి ఆ తర్వాత దానికన్నా ఎక్కువ నేను సమకూర్చుకోగలిగే ఛాన్స్ ఉందా అసలు? ఒకవేళ ఆ ఛాన్స్ ఉంటే అప్పుడు నాకు కొంతమందికి ఏంటంటే అసలు ఫిజికల్ ఫెసిలిటీస్ లేకపోయినా వాళ్ళు సమృద్ధి భావనలోనే ఉంటారు. ఈవెన్ 100 రూపాయలు జేబులో పెట్టుకుని కూడా నా అంత రిచ్ పర్సన్ లేడు అనుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అది కొంచెం ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్స్ ఎ గుడ్ స్టేట్ టు బీ ఇన్, బికాస్ దట్స్ నాట్ ట్రూ. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫాల్స్ కాన్ఫిడెన్స్ కదా. అలా అని అట్లీస్ట్ ఐఎమ్ ఫీలింగ్ ప్రాస్పరస్, ఐ కెన్ గివ్ యూ 50, నాలో ఉన్న 100లో 50 నీకు ఇస్తాను అనుకుని అనుకోవచ్చు. సో దట్స్ స్టిల్ బెటర్ దాన్ నా దగ్గర ఫ్యూ క్రోర్స్ ఆర్ ఉండి కూడా నా దగ్గర ఇంకా నెక్స్ట్ 10 crores ఎలా సంపాదించాలి అన్న దాని మీదే ఒక పక్కన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇవన్నిటిని పక్కన పెట్టి ఫోకస్డ్ ఆన్ ఎర్నింగ్ మోర్ మనీ, ఇంకొక జాబ్ చేసి ఇంకొక 10 కోట్లు ఎలా సంపాదించాలి అనే మైండ్ దాంట్లో ఉన్న వాళ్ళం కూడా ఉన్నాం, మన చుట్టూ చాలా మంది ఉన్నాం, రైట్? సో అదేమి తప్పు అనట్లేదు. బట్ అట్ వాట్ కాస్ట్ అనేది మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి, రైట్? నేను ఒకవేళ నేను ఐఎమ్ ఏబుల్ టు ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద టైమ్ దట్ ఐఎమ్ అలొకేటింగ్ ఫర్ ఎర్నింగ్ మనీ, దట్స్ వెరీ గుడ్, దట్స్ ఫైన్. బట్ ఒకవేళ నా రైట్ అండర్స్టాండింగ్ మీద ఏమి ఎఫర్ట్ పెట్టకుండా, నా రిలేషన్షిప్స్ మీద ఎటువంటి ఎఫర్ట్ పెట్టకుండా, నాలో ఉన్న ఎనర్జీ అంతా ఫెసిలిటీస్ అరేంజ్ చేసుకోవడం మీదే పెడుతున్నాను అనుకోండి, దెన్ వాట్ డస్ దట్ లీడ్ టు? Does it lead to happiness? Even though I earn a lot of money, first of all,
నా ప్రాస్పెరిటీ అనే ఫీలింగే వస్తదో రాదో తెలీదు. ఎందుకంటే నాకు ఎంత కావాలనే ఒక సెన్స్ ఆఫ్ క్లారిటీయే లేదు. నాకిప్పుడు ఇందాక సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు పక్కన ఇంటి అతను ఒక ఫ్లోరే కట్టాడు. నేను ఒక ఫ్లోరే ఉంది. అమ్మాయి ఇద్దరం బానే ఉన్నాం. పక్కనోడు సెకండ్ ఫ్లోర్ ఏసాడు. ఇప్పుడు నేను సడెన్‌గా నా ఇల్లు చిన్నదని నాకు అనిపిస్తుంది. నేను ఇంకొక ఫ్లోర్ ఏయాల్సిందే. రైట్? సో, ఐయామ్ సడెన్‌లీ డిప్రైవ్డ్. నాట్ బికాజ్ నా అవసరం ఏం పెరగలేదు. పక్కనతను ఇంకో ఫ్లోర్ ఏసాడు కాబట్టి నేను సడెన్‌గా దారిద్ర్యంలోకెళ్ళిపోయాను. సమృద్ధి భావనలోంచి దారిద్ర్యంలోకెళ్ళిపోయాను. దారిద్ర్యం అంటే ఒక స్ట్రాంగ్ వర్డ్ లాగా అనిపించొచ్చు. బట్ మనలో నాకేదో తక్కువుందన్న ఫీలింగ్‌ని మనం దారిద్ర్యం అంటున్నాం. రైట్? సో, అట్లా ఏంటంటే నా ప్రాస్పెరిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చేతుల్లో ఉందా? ఇది గూడా పక్కన వాడే డిఫైన్ చేస్తాడు. ఆ ప్రాస్పెరిటీ ఆహ్, నాలో ఒక ఫీలింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఉండొచ్చా లేదా అనేది. సో, ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ పక్కన వాడు పెద్ద కార్ కొంటే నేను సడెన్‌గా ఐయామ్ ఫీలింగ్ డిప్రైవ్డ్. పక్కనోళ్ళు ఇంకొక ఫ్లోర్ ఏస్తే ఐయామ్ ఫీలింగ్ డిప్రైవ్డ్. పక్కనోడి సాలరీ నాకన్నా కొంచెం ఎక్కువుంది అంటే ఐయామ్ ఫీలింగ్ డిప్రైవ్డ్. సో, అట్లా వేరియస్ వేస్‌లో వి ఆర్ ఫీలింగ్ డిప్రైవ్డ్. రైట్? బికాజ్ ఐ హావ్ నో సెన్స్ ఆఫ్ వాట్ డు ఐ నీడ్. సో, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అందుకే ఇదొక్కటే సరిపోతదా అని కూడా మనం నిన్న డిస్కస్ చేసింది. రిలేషన్‌షిప్స్ ఉన్నాయి, రైట్ అండర్‌స్టాండింగ్ ఉంది, ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్నున్నాయి. రైట్? ఓన్లీ ఫిజికల్ ఫెసిలిటీస్ మీదే పడిపోతాం. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ డిప్రైవ్డ్, అరే! అసలు ఫస్ట్ నా చేతిలో డబ్బులు లేవు, హ్యాపీనెస్ అంటావు, రైట్ అండర్‌స్టాండింగ్ అంటావు, వాటిల మీద నాకు టైం పెట్టేది ఎక్కడుంది? నా ఫిజికల్ ఫెసిలిటీస్ అరేంజ్ చేసుకోవడమే నాకు సరిపోవట్లేదు అనే మోడ్‌లోనే ఉన్నాం. 90% ఆర్ మోర్ ఆఫ్ అస్ ఆర్ ఎగ్జాక్ట్‌లీ ఇన్ థట్ మోడ్ whether we are accepting that or not. నా దగ్గరే ఉన్నాయి, సరిపడా లేవు. ఇప్పుడు రైట్ అండర్‌స్టాండింగ్ అంటావు, జీవన్ విద్య అంటావు, రిలేషన్‌షిప్స్ అంటావు, ఇయన్నీ ఏంది? నా దగ్గర అంత టైం లేదు అనే మోడ్‌లోనే మనం మాక్సిమం ఉన్నాం. బికాస్ బికాస్ we didn't have the right awareness about what do we need. We didn't do this assessment. Why? We'll come to that very soon. సో, ఎప్పుడైతే ఈ ఫీలింగ్ వస్తదో ఫస్ట్ అసెస్మెంట్ చేసుకొని, నాకెంత గావాలి నా హ్యాపీనెస్ కోసం అని అసెస్మెంట్ చేసుకొని, దానికన్నా నేను ఎక్కువ సమకూర్చుకున్నప్పుడు, ఇండిపెండెంట్ ఆఫ్ పక్కన వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఇండిపెండెంట్ ఆఫ్ పక్కన వాళ్ళకి ఎన్ని కార్లున్నాయి, ఇండిపెండెంట్ ఆఫ్ పక్కన వాళ్ళు ఎలాంటి జ్యువెలరీ ఉన్నాయి, అవన్నిటికి సంబంధం లేకుండా ఐ కెన్ స్టిల్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆర్ నాట్. వి విల్ సీ. ఓకే. ఎనీ అదర్ క్వెషన్స్? సార్ ఒక క్వశ్చన్ అండి. మనకి పక్కన వాళ్ళతో కంపారిజన్ చెప్పండి. లేదు. మనకున్న దాంట్లో మనకి సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ స్టిల్ అసెస్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కన్‌ఫ్యూజన్స్ వస్తాయి. అంటే డే టు డే ఆర్ ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ మన నీడ్స్ కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే అవును. అవి అలాంటివి ఎలా అసెస్ చేయాలి? అంటే రైట్. ఆ యాస్పెక్ట్ ఏమైనా కవర్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బేసిక్ అసెస్మెంట్‌లో మనం ఎందుకు అటెంప్ట్ చేయట్లేదన్నది చూద్దాము. ఆ తర్వాత మీరన్న ఇన్‌ఫ్లేషన్ గాని, ఇవాళ రూపాయి, రేపు రూపాయి వేరు, ఇవాళ అవసరాలు వేరు, రేపు అవసరాలు వేరు, అవన్నిటిని స్టిల్ క్యాలిక్యులేట్ చేసి కూడా వి కెన్ డూ అసెస్మెంట్ అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన దగ్గర ఉన్న అసెట్స్ కానీ, ఆస్తులు గాని అవన్నీ చూసుకుంటే 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళకి కూడా సరిపోతాయి. ఈవెన్ దో బట్ స్టిల్ ఏంటంటే వి డోంట్ వాంట్ టు గెట్ సాటిస్ఫైడ్ దేర్. బికాజ్ ఎందుకంటే అమ్మో ఇప్పుడు నేను ఇంకేమి ఆపేస్తే ఎర్న్ చేయడం నా పిల్లలకి నేను ఏమిస్తాను, ఈ మోడ్లోకి వెళ్ళిపోతాం. బట్ ఎనీవే ఫస్ట్ అసలు ఓకే. వద్దాం, లెట్స్ సీ వెదర్ ఇట్స్ పాసిబుల్. అసలు అటెంప్ట్ చేస్తే వెదర్ ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్ అనేది మనం చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ అటెంప్ట్ యాక్చువల్లీ. దట్స్ వాట్ ఐ యాహ్! వుడ్ లైక్ టు బ్రింగ్ టు. ఓకే. ఓకే. సో లెట్స్ సీ అసలు సో ఇప్పుడు వేరియస్ డైమెన్షన్స్ గురించి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పటిదాకా ఫండమెంటల్స్ చూసాము. ఫండమెంటల్లీ వి వాంట్ టు బి హ్యాపీ, ప్రాస్పరస్, అండ్ దానికి రైట్ అండర్‌స్టాండింగ్ కావాలి ఇన్ ఆల్ ద డైమెన్షన్స్. అండ్ ఆ డైమెన్షన్స్ ఏంటి అనేది కూడా లిస్ట్ రాసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్‌ది అంటే హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. ఇది మీ ముందు ఉంచుతున్న ఒక ప్రపోజల్. ఈ సెల్ఫ్ ఏంటి, ఈ బాడీ ఏంటి చూద్దాం మెల్లగా. ఓకే. సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. And information is exchanged between the two.
సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని అర్థం చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మూవీ చూస్తున్నాను, రైట్? ఒక సినిమా చూసేటప్పుడు నా బాడీ ఎంజాయ్ చేస్తుందా, నేను ఎంజాయ్ చేస్తున్నానా? అంటే నేనంటే ఇక్కడ సెల్ఫ్. Who is enjoying when we are watching a movie? Self is enjoying. అందరు పెడతారండి చాట్ విండోలో? ఓకే, ఇద్దరు ముగ్గురే పెడుతున్నారు. ఓకే, గ్రేట్. సెల్ఫ్ ఇస్ ఎంజాయింగ్. ఓకే, ఇప్పుడు ఒక ఫుడ్ని నేను నా ఫేవరెట్ ఫుడ్ని నేను టేస్ట్ చేస్తున్నాను. ఆ టేస్ట్ని ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుందా, బాడీ ఎంజాయ్ చేస్తుందా? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బాడీ అంటున్నారు కొంతమంది, సెల్ఫ్ అంటున్నారు కొంతమంది ఫుడ్కి వచ్చేసరికి. ఓకే, లెట్స్ సి. సో ఇప్పుడు ఒక లెట్స్ సే మీ ఫేవరెట్ ఫుడ్ సమోసా అనుకుందాం ఫర్ ఎ మూమెంట్. ఇప్పుడు ఆ సమోసాని నేను నోట్లో పెట్టుకున్నప్పుడు ఈ సమోసా టేస్ట్ ఆర్ యూనో ఈ కంపారిజన్ ఇంతకు ముందు మన బెస్ట్ సమోసా లాగానే ఉంది అన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేసేది ఎవరు? బాడీ, రైట్? ఎందుకంటే సమోసా పెట్టుకున్నది నోట్లో, రైట్? నోట్లో పెట్టుకున్నప్పుడు ఒక టేస్ట్ వచ్చింది. ఆ టేస్ట్ మనకి ఇంతకు ముందు సమోసాల గురించి ఉన్న టేస్ట్ తోటి కంపేర్ చేస్తాం. అంటే ఇది పాడైపోయిందా, మంచిదా, ఫ్రెష్దా, వేడిగా చేసాడా, ఇప్పుడే చేసాడా? ఆ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తుంది బాడీ. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని అబ్బా ఇది అచ్చు మన ఫేవరెట్ సమోసా లాగానే ఉంది అని అన్న ఎంజాయ్మెంట్ కలిగేది సెల్ఫ్లో. ఓకే, సో అందుకే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని పెట్టింది. సో ఎక్స్టర్నల్ వరల్డ్ గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమోసాని పక్కన పెట్టండి. ఇందాక తీసుకున్న మూవీనే, రైట్? మూవీ చూస్తున్నప్పుడు బాడీ రోల్ ఏంటి? వాట్ ఈస్ ద రోల్ దట్ బాడీ ఈస్ ప్లేయింగ్? కళ్ళు మూసుకుని అయితే మూవీ చూడలేం కదా. ఇట్స్ వాట్ ఈస్ బాడీ డూయింగ్ వెన్ వీఆర్ వాచింగ్ ఏ మూవీ? ఏం చేస్తుందండి బాడీ వెన్ వీఆర్ వాచింగ్ ఏ మూవీ? బాడీ రియాక్ట్ అవుతుందా సిచ్యువేషన్స్కి? ఓకే, సో ఐజ్ ఆర్ వాచింగ్. ఓకే, ఇంట్రెస్టింగ్. సో చూడండి, ఇప్పుడు మనము మూవీ చూస్తున్నప్పుడు మనకి విజువల్ పిక్చర్ వస్తుంది అండ్ సౌండ్ వస్తుంది, రైట్? సో విజువల్ పిక్చర్ని నా ఐజ్ తీసుకెళ్ళి నా బ్రెయిన్కి పంపిస్తున్నాయి. అలానే నాకు ఆడియో వస్తుంది, ఆ ఆడియోని నా చెవులు తీసుకెళ్ళి నా బ్రెయిన్కి పంపిస్తుంది. బ్రెయిన్ దాన్ని ఇట్స్ ట్రైంగ్ టు మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ బ్రెయిన్ నుంచి సెల్ఫ్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బాడీయే కదా. బ్రెయిన్ ఈజ్ ఫిజికల్, రైట్? సో ఇట్స్ మెటీరియల్ ఎంటిటీ. ఈ సెల్ఫ్ అనేది మెటీరియల్ ఎంటిటీ కాదు, ఇట్స్ ఏ కాన్షియస్నెస్ ఎంటిటీ. సో బాడీ నుంచి విజువల్ ఇమేజెస్ కానీ ఆడియో కానీ సెల్ఫ్కి వెళ్తున్నాయి. ఇప్పుడు సెల్ఫ్లో అసలు సినిమా నడిచేది సెల్ఫ్లో నడుస్తుంది. ఆ సిచ్యువేషన్లో హీరో ఏదన్నా చేస్తే కనెక్ట్ అయ్యి ఎమోషనల్ అవ్వడం కానీ, హీరోకి దెబ్బ తగిలితే మనకే దెబ్బ తగిలినట్టు ఫీల్ అవ్వడం కానీ, అదంతా జరిగేది మన సెల్ఫ్లో జరుగుతుంది. ఆ ఇమాజినేషన్ అనేది ఏదైతే జరుగుతుందో దట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద సెల్ఫ్. బాడీ పని ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తూ ఉంటుంది సెల్ఫ్కి. అది విజువల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు. కొన్ని 3D మూవీ 4D మూవీస్లో అయితే వాటర్ స్ప్రింకిల్ చేస్తారు కొన్నిసార్లు మొహం మీద, వెనక నుంచి సీట్లోంచి ఏదో వచ్చి గుద్దుతారు. సో అట్లాంటివన్నీ 4 డైమెన్షన్ మూవీస్లో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా సెల్ఫ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది. అల్టిమేట్లీ ఎక్స్పీరియన్స్ జరిగేదంతా సెల్ఫ్లో జరుగుతుంటుంది. సరే, ఇప్పుడు మీ మీద వచ్చి ఒక దోమ వాలిందండి. ఓకే, ఆ దోమని కొట్టాలి అని డెసిషన్ తీసుకునేది బాడీనా సెల్ఫా? సెల్ఫ్ డెసిషన్ తీసుకుంది కదా. సో అందులో ఏం జరిగింది? ఫస్ట్ దోమ వచ్చి వాలింది మన మీద. ఆ వాలినప్పుడు మన బాడీలో సెన్సేషన్స్ ట్రిగ్గర్ అయినాయి. ఓకే, అది కుట్టినప్పుడు ట్రిగ్గర్ అవ్వచ్చు, లేదా వాలినప్పుడు ట్రిగ్గర్ అవ్వచ్చు. వాట్ ఎవర్ బాడీలో జరిగిన సెన్సేషన్స్ కొన్ని జరిగినాయి, చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ. ఆ చేంజెస్ని మన బాడీ ద్వారా, నర్వస్ సిస్టమ్ ద్వారా మన సెల్ఫ్కి కమ్యూనికేట్ అయింది.
అండ్ విజువల్గా మనం చూసాం కూడా ఇక్కడ ఒక దోమ ఉంది అని. సో 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెల్ఫ్కి పాస్ అయింది. ఆ సెన్సేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, విజువల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇప్పుడు సెల్ఫ్ చూసింది, ఓకే ఈ దోమ మన మీద వాలింది, ఇది ఎటువంటి దోమ అయినా అవ్వచ్చు, డెంగ్యూ దోమ అవ్వచ్చు, మలేరియా దోమ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దీన్ని కొడదాము అని డిసైడ్ అయింది ఒక ఆ సెల్ఫ్. అప్పుడు సెల్ఫ్ ఒక చేతికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, అమ్మ లెఫ్ట్ చేయి, నువ్వు వెళ్ళి దాన్ని కొట్టు అని. అప్పుడే ఆ చేయి లెగుస్తుంది. ఆ సెల్ఫ్ ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా ఆ చేయి లెగవదు. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ వెరీ 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 ఫాస్ట్ మనలో. ఒక్క క్షణంలో జరిగిపోతది. ఆ చెయ్యి లేసి మస్కిటోని కొట్టడం. కానీ డీప్‌గా, స్లో మోషన్‌లో యేసుకొని చూస్తే ఏమేమి స్టెప్స్ జరుగుతున్నాయని, ఇన్ని స్టెప్స్ జరుగుతున్నాయి. ఒక దోమను కొట్టే ప్రాసెస్‌లో. దాని తర్వాత ఓకే. దోమ ఎళ్ళిపోయింది ఆర్ చచ్చిపోయింది అని దెన్ అగైన్ విజువల్ అక్నాలెడ్జ్‌మెంట్ టు ద సెల్ఫ్. ఓకే. దెన్ సెల్ఫ్ ఈస్ కంఫర్టబుల్. ఓకే. ఇది ఎళ్ళిపోయిందిలే అని. సో ఇన్ని స్టెప్స్ జరిగినాయి. సో ఇప్పుడు దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ బాడీ. సో మనలో ఈ డెసిషన్స్ అన్నీ తీసుకునేది ఏదైతే ఉందో, ఎక్స్‌పీరియన్స్ అంతా చేసేది, ఎంజాయ్ చేసేది అంతా సెల్ఫ్‌లో జరుగుతుంది. శ్రీకాంత్ గారు మీ క్వెషన్ క్లియర్ లేదు. అన్‌మ్యూట్ చేసుకొని అడుగుతారా? హలో! శ్రీకాంత్ గారు చెప్పండి. నమస్తే అండి. అదే ఆ! అంటే ఇప్పుడు మూవీ చూస్తుంటే మనకది కళ్ళతోటే కదా చూస్తాము. ఎక్స్‌పీరియన్స్ అనేది సెల్ఫ్‌లోనే. బట్ స్టిల్ హ్మ్. మనకి సెన్సరీ ఆర్గాన్స్ ద్వారానే కదా సెల్ఫ్‌కెళ్తుంది ఇన్ఫర్మేషన్. సో, అవును. అది యాహ్! కొంచెం కన్‌ఫ్యూజన్ వస్తుంది. అంటే ఫైనల్లీ అది సెల్ఫ్‌లో అవుతుందా? బాడీయా? సెల్ఫా? బాడీయా? అంటే వచ్చేది మనకి టూల్ బాడీయే అది అర్థమవుతుంది. హ్మ్. కానీ స్టిల్ హ్మ్. ఒక కన్‌ఫ్యూజన్ అయితే వస్తుంది. అంటే బాడీ హుహు. ద్వారానే కదా అవుతుంది. బాడీ ద్వారానే కదా అవుతుంది అనేది కొంచెం స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. కానీ మళ్ళీ హ్మ్. ఆన్సర్ ఏమో సెల్ఫ్ అనే అనిపిస్తుంది. బట్ స్టిల్ కన్‌ఫ్యూజన్ హ్మ్. అయితే వస్తుంది. యాహ్! ఇట్స్ ఓకే. అంటే ఇది ఎందుకంటే ఈ డిఫరెన్షియేషన్ మనం ఇన్ని రోజులు విడిగా తీసి చూడలేదు గదా! సో కొంచెం ఉండొచ్చు. బట్ యాస్ వి రిఫ్లెక్ట్ వి విల్ సీ ద డిఫరెన్స్ మోర్ అండ్ మోర్ యెస్. క్లియర్‌లీ. యెస్. 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 యాహ్! ఓకే. థాంక్స్ అండి. ఇందాక నేనొక క్వెషన్ అడిగానండి చాట్‌లో. అది ఏంటంటే, ఎప్పటికప్పటికి ఆనందంగా ఉన్నామా అని చెక్ చేసుకోవటం అనేది నిజంగా సాధ్యమవుతుందా? హ్మ్. అంటే ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? ప్రాక్టికల్‌గా నిజంగా పాసిబులా? ఎప్పటికప్పటికి మనం నిజంగా ఆనందంగా ఉన్నామా? అంటే బికాజ్ వి ఆర్ డూయింగ్ ఎ మల్టిపుల్ టాస్క్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనం చాలా టాస్క్‌లు చేస్తాం. దాని మీద మనం కాన్షియస్‌గా బ్రెయిన్ పెట్టాల్సొస్తుంది. కొన్నిట్లో పెట్టకపోయినా అయిపోతాయి. బట్ కొన్ని మాత్రం యాహ్! గ్యారంటీగా పెట్టాల్సిందే. సో, అది యాహ్! నిజంగా సాధ్యం అవుతదా? మనం ప్రతిసారి సంతోషంగా ఉన్నామా అని చెక్ చేసుకోవటం. దట్ ఓకే. ఈస్ మై క్వెషన్ ప్రిసైజ్‌లీ. యాహ్! షూర్. ఓకే అండి. యాహ్! మనం హ్యాపీనెస్ టాపిక్ జస్ట్ ఇప్పుడు పక్కన పెట్టి దీనికొచ్చాం కాబట్టి విల్ గో బ్యాక్ టు ఇట్. బట్ లెట్స్ కంటిన్యూ ఆన్ దిస్ బికాజ్ రైట్ నౌ దీని మీద వేడిగా షూర్. ఉన్నాం కాబట్టి. షూర్. 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 యాహ్! ఓకే. థాంక్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాక్ చేస్తున్నామండి. నడుస్తున్నాం. సెల్ఫ్ నడుస్తుందా? బాడీ నడుస్తుందా? టైప్ బాడీ చాట్ అండి. చేయండి. యాహ్! బాడీ. అందరిని అడుగుతున్నాను. సో చాట్ విండోలో పెట్టేయండి. యాహ్! ఓకే. థాంక్స్ అండి శ్రీకాంత్ గారు. యాహ్! సో ఎవరు బాడీ నడుస్తుంది. ఓకే. ఎవరు నడిపిస్తున్నారు? సెల్ఫ్ నడిపిస్తుంది. రైట్? ఓకే. నౌ దేర్ ఇస్ ఎ క్లియర్ differentiation between the two. Okay, good. Now let's try to go into some more details. Okay. Any other questions on the self and body law before we go into some more details of differentiating between self and body? Yeah, both are continuously interacting. Yes, correct. సెల్ఫ్ బాడీ కంటిన్యూస్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఎస్ యూర్ రైట్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, అందుకే కో ఎగ్జిస్టెన్స్ అని కూడా రాసింది మనకి. ఫైన్, లెట్స్ గో ఇంటూ సమ్ మోర్ డీటెయిల్స్. ఓకే, నీడ్స్ తీసుకుందాం. నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ ఏంటండి? నీడ్స్ ఆఫ్ సెల్ఫ్, ఎనీ ఆన్సర్స్?
పీస్, ఓకే, happiness, love, affection, respect. Very nice. So feelings like ట్రస్ట్, రెస్పెక్ట్, ఇవన్నీ సెల్ఫ్ యొక్క అవసరాలు. ఓకే, అండ్ ఆల్సో ఇందాక మనం మాట్లాడుకున్న హ్యాపీనెస్ అనేది కూడా సెల్ఫ్ యొక్క అవసరం. రైట్, ఓకే. బాడీ యొక్క నీడ్స్ ఏంటి? హెల్త్, యా, అల్టిమేట్లీ హెల్త్. సో దానికి కెన్ ఐ రైట్ లైక్ సంథింగ్ లైక్ ఫుడ్, క్లోత్స్, ఎక్సెట్రా ఫెసిలిటీస్. ఓకే, ఇది వన్ డిఫరెన్స్, ఫస్ట్ డిఫరెన్స్. మెడిసిన్స్, ఇవన్నీ బాడీ యొక్క అవసరాలు. సో నెక్స్ట్, ఈ నీడ్స్ యొక్క ఇన్ టైం, అంటే ఈ ట్రస్ట్, రెస్పెక్ట్, హ్యాపీనెస్ అనేది సెల్ఫ్ లో, అంటే ఈ నీడ్స్ 1 గంటకు కావాలా, 2 గంటలకు కావాలా, లేకపోతే ఎప్పుడు కావాలా? ఆల్ ద టైమ్. సో దే ఆర్ కంటిన్యూస్. కంటిన్యూస్ నీడ్స్ ఇవి. రైట్, బాడీ యొక్క నీడ్స్ సంగతి ఏంటి? బాడీకి కూడా కొన్ని నీడ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకున్నాము, కంటిన్యూస్గా ఫుడ్ ఫీడ్ చేస్తామా? కొంతసేపు ఫుడ్ పెడతాము, ఆ తర్వాత అంటే ఒక్కొక్క నీడ్ విడివిడిగా తీసుకుంటే దే ఆర్ టెంపరల్ ఇన్ నేచర్. అంటే కొంచెం సేపు ఆకలి వేసినప్పుడు ఫుడ్ పెట్టాలి, దాహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వాలి, ఇంకేదన్నా చలి వేసినప్పుడు ఇంకొక స్వెటర్ ఇవ్వాలి, ఇంకేదన్నా జరిగినప్పుడు ఇంకోటి ఇవ్వాలి. అట్లా దే ఆర్ టెంపరల్ ఇన్ నేచర్. కానీ కంటిన్యూస్గా దాని సంరక్షణ కూడా కావాలి. ఎస్, రైట్. ఆ సంరక్షణ అనేది మళ్ళీ సెల్ఫ్ నుంచి జరుగుతుంది. కానీ బాడీకి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్చర్ చేయాలి బాడీని. నర్చరింగ్ అనేది 1 గంట నర్చర్ చేస్తాం. ఆ తర్వాత ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ ఫర్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్. దెన్ మళ్ళీ ఇస్తాం. సో ఒక పీరియాడిక్గా దాన్ని టేక్ కేర్ చేస్తుంటాం. సో దే ఆర్ టెంపరరీ ఇన్ నేచర్. ఇన్ క్వాంటిటీ, ఇవి మెజర్ చేయగలుగుతామా? ట్రస్ట్, రెస్పెక్ట్, హ్యాపీనెస్, లైక్ 1 kg, 2 kg, 3 kgs ఆర్ 1 లీటర్, 2 లీటర్, 3 లీటర్ మెజర్ చేయలేం. సో క్వాంటిటీ అనేది దే ఆర్ నాట్ క్వాంటిటీ, దే ఆర్ క్వాలిటేటివ్ ఇన్ నేచర్. హౌ అబౌట్ ద నీడ్స్ ఆఫ్ బాడీ? ఎంత ఫుడ్ కావాలి అనేది మనం మెజర్ చేయొచ్చా? ఎస్. సో దే ఆర్ క్వాంటిటేటివ్ ఇన్ నేచర్ అండ్ దే ఆర్ లిమిటెడ్. అంటే ఎట్ ఎ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయిర్ ఆఫ్ క్లోత్స్ వేయగలుగుతాము, లేదా ఎన్ని క్లోత్స్ కావాలి అంటే ఒక 100 జతలు కావాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. స్టిల్ ఇట్స్ లిమిటెడ్, ఇట్స్ నాట్ ఇన్ఫైనైట్ అయితే కాదు దాని నీడ్స్. రైట్, అలానే ఫుడ్ కావాలి, సరే ఇవాళ రోజుకు 1 కిలో కావాలి, 100 ఏళ్ళు బ్రతికితే ఎన్ని కిలోలు కావాలి మెజర్ చేయొచ్చు, స్టిల్ కెన్ బి మెజర్డ్. సిమిలర్లీ దీని ఫుల్ఫిల్మెంట్ ఇప్పుడు కీ పాయింట్. సో హౌ ఆర్ దీస్ నీడ్స్ ఫుల్ఫిల్డ్? సో ఏం చేస్తే సెల్ఫ్కి హ్యాపీనెస్ వస్తుంది? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, హ్యాపీనెస్ అచీవ్ చేయడానికి ప్రోగ్రామ్ ఏంటి అని. హ్యాపీనెస్ అనేది ప్రతి మనిషికి కావాలి. దాన్ని అచీవ్ చేయడానికి ప్రోగ్రామ్ కూడా ఒకటే ఉంది, కామన్గా అందరం అనుకున్నాం కదా. యా, రైట్ అండర్స్టాండింగ్. అండ్ రైట్ ఫీలింగ్స్.
సో రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ ఉంటే ఈ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది సెల్ఫ్లో. బాడీ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్మెంట్కి ఏం కావాలి? ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి. కదా, అంతేనా? ఇప్పుడు ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే ఫుడ్, క్లోత్స్, మెడిసిన్స్, ఇవన్నీ ఫిజికల్ ఫెసిలిటీస్. ఇవి బాడీ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తాయి. లైక్ నర్చరింగ్, ప్రొటెక్షన్, రైట్ యూటిలైజేషన్, అదంతా ఫుల్ఫిల్మెంట్ చేయొచ్చు బాడీ యొక్క నీడ్స్ని. బాడీలో జరిగే యాక్టివిటీస్ ఏంటి? ఏమైనా ఎగ్జాంపుల్స్? బాడీలో జరిగే యాక్టివిటీస్. డైజెషన్, కరెక్ట్. బ్లడ్ ఫ్లో, ఓకే. యా, ఎక్స్క్రీషన్, ఎస్. ఓకే, సెల్ఫ్లో జరిగే యాక్టివిటీస్ ఏంటి? థింకింగ్, డిజైరింగ్, యా, చింతన్, దాన్ని డిజైరింగ్ అంటారు. సో థింకింగ్, డిజైరింగ్, దెన్ ఎక్స్పీరియన్సింగ్, ఇదంతా సెల్ఫ్లో జరుగుతుంది, రైట్? ఫీలింగ్స్, ఇవన్నీ ఇందులో సెల్ఫ్లో జరుగుతున్నాయి. అండ్ ద లాస్ట్ పాయింట్ ఈస్ ఇట్స్ దీని టైప్. ఇదేమో ఇందాక అన్నట్టు కాన్షియస్నెస్ చెందిన ఎంటిటీ, అండ్ ఇదేమో ఫిజియోకెమికల్. సో ఇవి డిఫరెన్సెస్, అంటే అర్థం చేసుకోవడానికి, లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ బాడీ అని అర్థం చేసుకోవడానికి. సెల్ఫ్ యొక్క నీడ్స్ వేరు, బాడీ యొక్క నీడ్స్ వేరు. ఇన్ టైమ్ ఈ నీడ్స్ కంటిన్యూస్ ఇన్ నేచర్. We want happiness continuously, we want to trust continuously, we want to be respected continuously, and we want to respect others continuously. అలానే బాడీ యొక్క నీడ్స్ టెంపరల్, అంటే కొంతసేపు ఆ నీడ్ వస్తుంది, పోతుంది, నీడ్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో ఆ ఫుల్ఫిల్మెంట్ జరిగినంతసేపు కావాలి, ఆ తర్వాత అవసరం లేదు. క్వాంటిటీలో చూసుకుంటే ఇవి అసలు క్వాంటిటేటివ్ నీడ్స్ కాదు, ఇవి క్వాలిటేటివ్ నీడ్స్. బాడీ యొక్క నీడ్స్ ఏమో క్వాంటిటేటివ్ నీడ్స్, దే ఆర్ లిమిటెడ్ ఇన్ నేచర్ అండ్ కెన్ బి మెజర్డ్ ఆల్సో. ఎందుకంటే మెజర్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నట్టు ఎంత ఫుడ్ కావాలి అంటే మీరు చెప్పగలుగుతారు, నాకు ఒక పళ్ళెం ఈ ప్లేటెడ్ కావాలి, లేదా ఇంత కావాలి, లేదా ఇన్ని యాపిల్స్ కావాలి, ఇన్ని బనానాస్ కావాలి, అట్లా మెజర్ చేసి చెప్పొచ్చు ఎంత కావాలి అనే దానికి. ఫుల్ఫిల్మెంట్ కూడా మనం చూసింది ఏంటి అంటే ప్రతి మనిషికి సంతోషం కావాలి. ఆ సంతోషం కావాలి అంటే మనిషిలో రైట్ అండర్స్టాండింగ్ కావాలి, రైట్ ఫీలింగ్స్ కావాలి. అవి ఉంటేనే ఇది ఫుల్ఫిల్ చేయొచ్చు. ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే సేమ్ థింగ్ అగైన్, ఫుడ్, క్లోతింగ్, ఇట్లాంటివన్నిటితోటి బాడీ యొక్క అవసరాలని ఫుల్ఫిల్ చేయొచ్చు. యాక్టివిటీస్ తీసుకుంటే థింకింగ్, డిజైరింగ్, ఎక్స్పీరియన్సింగ్, బీయింగ్ యాంగ్రీ, ఫీలింగ్స్, ఇవన్నీ బాడీలో సెల్ఫ్లో జరుగుతూ ఉంటాయి. బాడీలో చాలా యాక్టివిటీస్ జరుగుతుంటాయి, లైక్ డైజెషన్ కానీ, బ్రీతింగ్, వాకింగ్, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి, బట్ విత్ ద కన్సెంట్ ఆఫ్ సెల్ఫ్, అంటే సెల్ఫ్ మూవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి బాడీ. అసలు ఎటువంటి సంబంధం లేకుండా జరిగేవి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ లాంటివి, హార్ట్ బీట్, ఇలాంటివి ఉన్నాయి కదా. సో then type, fundamentally this self is a consciousness entity and body అనేది ఒక physiochemical entity. They are fundamentally different in nature. ఇప్పుడు క్రక్స్ లోకి వద్దాం. అంటే ఫైన్, ఈ డిఫరెన్స్, ఎనీ క్వశ్చన్స్ అండి సో ఫార్? ఇప్పుడు దాకా రాసిన కంటెంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
మీరు అన్‌మ్యూట్ చేసి అడగొచ్చు లేదా చాట్ విండోలో పెట్టొచ్చు. పాయల్ గారు మీది మాట వినిపించట్లేదండి. నాయిస్ ఉంది ఫుల్. హలో, ఇస్ ఇట్ ఓకే? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. అంటే సెల్ఫ్ అంటే మనం తెలుగు దాన్ని ఆత్మగా తీసుకోవచ్చా? అంటే ఇంతకు ముందు ఇప్పుడు మీరు చెప్పే ముందు వచ్చి సెల్ఫ్ అండ్ బాడీ అని చెప్పారు. సెల్ఫ్ లో ఈ ఎమోషన్స్ అవన్నీ బ్రెయిన్ వల్ల అంటే మోస్ట్లీ అలానే అనుకుంటారు. ఆత్మ సెపరేట్, మైండ్ సెపరేట్ అండ్ బాడీ సెపరేట్. ఇప్పుడు మనం రెండు విషయాలు మాట్లాడుతున్నాం. సో ఆ రెండు ఎక్కడ అవుతాయి? ఓకే. ఫుల్‌గా క్లియర్‌గా వినిపియలేదు గానీ, కొంచెం నాకు వినిపించిన దాన్ని బట్టి చెప్తాను. ఓకే. సో, మీరన్నది ఫస్ట్ థింగ్ ఏంటంటే, సెల్ఫ్ అంటే మనం రెఫర్ చేసేది ఆత్మ, ఇది సెల్ఫేనా అనేది. సో, ఓకే. అంటే వర్డ్స్ కన్నా మేబీ ఆ కాన్షియస్‌నెస్ అనొచ్చు, ఇన్నర్ వాయిస్ అనొచ్చు, ఆత్మ అనొచ్చు, ఇంకేదైనా వర్డ్స్‌తో కూడా సెల్ఫ్‌ని రెఫర్ చేస్తూ ఉండుండొచ్చు. బట్ అల్టిమేట్‌లీ మనలో రికగ్నైజ్ చేయాల్సింది ఏంటి అంటే, మనము మన బాడీ కాదు. మనము అంటే ఇప్పుడు మాట్లాడే మీ పాయల్ అనే మీరు, పాయల్ వేరు, పాయల్ బాడీ వేరు అనే డిస్టింక్షన్‌ని గుర్తించగలిగితే ఆ పాయల్ అనే పర్సన్ ఈస్ ద సెల్ఫ్. అది రైట్? పాయల్ అర్థమైంది. ఈ ఫీలింగ్స్ యాహ్! అంటారు కదా, ఈ ఫీలింగ్స్ ఇప్పటి వరకు మైండ్ ప్లే చేస్తుంది అన్న దాంట్లో ఉండేదన్న. మైండ్‌లోనే ఐ మీన్ ఫీలింగ్స్ ఆర్ ఇన్ ద మైండ్, మైండ్ ఈస్ ఇన్ ద సెల్ఫ్. ఓ, ఓకే. థ్యాంక్ యూ. యాహ్! మైండ్ ఈస్ కైండ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అండి. బ్రెయిన్ ఈస్ పార్ట్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ ఈస్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్. సో, మనము ఎప్పుడైతే మన మైండ్‌లో డిస్టర్బెన్సెస్ ఉంటాయో, డస్ యాక్టివిటీస్ ఇన్ సెల్ఫ్ లీడ్ టు ఇష్యూస్ ఇన్ బాడీ? అబ్సల్యూట్‌లీ. ఎందుకంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్ అన్న విషయం గూడా ఇందాక ఇట్ గోస్ ఆన్ ఇన్ ద బాడీ అన్నాం గానీ, సెల్ఫ్‌లో ఎప్పుడైతే యాంగ్జైటీ గానీ, డిస్టర్బెన్సెస్ అవి జరుగుతాయో, డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ పడుతూనే ఉంటుంది. బికాజ్ సెల్ఫ్ ఈజ్ అల్టిమేట్‌లీ ద వన్ దట్ ఈస్ మోస్ట్‌లీ డ్రైవింగ్ ద బాడీ గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డస్ యాక్టివిటీస్ ఇన్ సెల్ఫ్ లీడ్ టు ఇష్యూస్ ఇన్ బాడీ అంటే వెరీ డెఫినెట్‌లీ. ఇప్పుడు సెల్ఫే కదా రాత్రంతా మెలుకువ ఉండాలని డిసైడ్ అయ్యేది. బాడీ గాదు గదా! బాడీ 10కే చెప్తది నాకు నిద్రొస్తుంది పడుకో అని. సెల్ఫ్ డిసైడ్ చేస్తది. లేదు ఇవాళ సినిమా చూడాల్సిందే ఇవాళ ఫ్రైడే నైట్ అని. సో దెన్ ద సెల్ఫ్ ఈస్ ద వన్ విచ్ ఈస్ డిసైడింగ్ అండ్ హెన్స్ ద యాక్టివిటీస్ అండ్ సెల్ఫ్ లైక్ డెసిషన్స్ ఇన్ ద సెల్ఫ్ డెఫినెట్‌లీ లీడ్ టు ఇష్యూస్ ఇన్ ద బాడీ. సో మనం ఎలా బాడీని హ్యాండిల్ చేస్తాం అనేది డెఫినెట్‌లీ మన సెల్ఫ్ బట్టే ఉంటుంది. సార్ ఒక క్వెషన్ అండి. మేబీ ఇట్ ఈస్ వెరీ సిల్లీ. అంటే పర్లేదు ఇప్పటి చెప్పండి. వరకు బ్రెయిన్, మైండ్ 2 ఒకటే అనుకున్నాను నేను. అంటే వర్డ్స్ మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాము. బట్ జనరల్ లైక్ మైండ్ అనేది మైండ్‌లోనే కదా మన ఎమోషన్స్‌ని, మన ఫీలింగ్స్ అనేది ఉండేది. ఇప్పుడు మన ఫీలింగ్ ఇప్పుడు నేను ఒకరి పట్ల ఆహ్, కోపంగా ఉన్నాను లేదా ఒకరి పట్ల అఫెక్షనేట్‌గా ఉన్నాను. ఈ ఫీలింగ్స్ ఎక్కడున్నాయి? బాడీలో ఉన్నాయా? సెల్ఫ్‌లో ఉన్నాయా? ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తే దెన్ యూ విల్ సీ. ఇప్పుడు ఆ ఫీలింగ్స్ సెల్ఫ్‌లో ఉన్నాయి అని అంటున్నారు కదా! మీరందరే చెప్పారు. ఈ రెస్పెక్ట్ అనేది భావము, హ్యాపీనెస్ అనేది, ట్రస్ట్ ఇవన్నీ నా సెల్ఫ్‌లో జరుగుతున్నాయి. నా బాడీలో జరగట్లేదు. సో, ఓకే. అండ్ మీరనే ఆ మైండ్‌లో కూడా ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటున్నారు. సో, అందుకని మైండ్ ఈస్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్. అల్టిమేట్‌లీ ఇట్స్ ఎ వర్డ్ కదా! వర్డ్‌కి మీనింగ్ అసోసియేట్ ఓకే. చేసుకోవడం మన ఇష్టం. సో, ఓకే. బ్రెయిన్ ఏమో డెఫినెట్‌లీ ఇట్స్ ఎ ఫిజికల్ థింగ్. ఇట్స్ క్లియర్‌లీ టాంజిబుల్. ఇట్స్ పార్ట్ ఆఫ్ బాడీ. అండ్ ఆల్ ద ఓకే. సెన్సేషన్స్ గో టు ద బ్రెయిన్. అది కూడా క్లియర్‌గా తెలుస్తుంటుంది. ఓకే. సో, ఇంకొకటి సార్ మనకి కొన్నిసార్లు కొన్ని మానేయాలనుకుంటాము, మానలేకపోతాం కదా! అక్కడ మళ్ళీ కాన్షియస్‌లోనే 2 ఒపీనియన్స్ ఉంటాయా? హ్మ్. ఉంటాయి కదా! ఎందుకుండవు? మన ఓకే. మన మన అంటే అక్కడ సెల్ఫ్‌లో ఎప్పుడైతే మన సెల్ఫ్‌లో క్లారిటీ, రైట్ అండర్‌స్టాండింగ్ అనేది లేదో ఆల్వేస్ 2 థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళని రెస్పెక్ట్ చేయాలనిపిస్తది. ఓహ్! వద్దులే వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తే అప్పుడు చేద్దాం అని అది కూడా అనిపిస్తది. సో 2 ఒపీనియన్స్ సెల్ఫ్‌లోనే ఉన్నాయి గదా! ఓకే. ఓకే.
సో కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ద సెల్ఫ్. అంటే ఒక కొన్నిసార్లు మనం కాన్ఫ్లిక్ట్ ఏమనుకుంటామంటే మైండ్ ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది అనుకుంటాం కదా. సో యా యా అది ఓకే. సో అది యా 2 కాన్షియసే అంటారు. 2 సెల్ఫ్‌లోనే ఉన్నాయి. 2 రకాలు మన సెల్ఫ్‌లోనే ఉంటాయి. ఆ 2 ఫైట్ చేసుకుంటాయి. ఒక్కొక్కసారి అది చేస్తుంటాం. ఒక్కొక్కసారి ఇది చేస్తుంటాం. మనలో అంటూ ఒక క్లారిటీ లేకుండా రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాం. అదే కదా మెయిన్ ప్రాబ్లమ్. ఒక ఎదుటి మనిషితో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆ మనిషి నాతో ఇప్పుడు ప్రాపర్‌గా బిహేవ్ చేస్తాడా? లేదా ఇంప్రాపర్‌గా బిహేవ్ చేస్తాడా? అనేది క్లారిటీ లేదు. బికాస్ దేర్ ఇస్ నో డెఫినిట్‌నెస్ ఇన్ ద కాండక్ట్. అండ్ ఓకే. దట్ ల్యాక్ ఆఫ్ డెఫినిట్‌నెస్ ఈస్ బికాస్ ల్యాక్ ఆఫ్ రైట్ అండర్‌స్టాండింగ్. ఓకే. యాహ్! ఓకే. థాంక్ యూ థాంక్స్ సార్. అండి. థాంక్ యూ. సుకన్య గారు. నమస్కారం. ఇది నమస్తే అండి. బ్రెయిన్ డిఫరెన్స్ ఏంటి? అంటే మైండ్ అంటే సెల్ఫా ఇక్కడ? అంటే మీరు వర్డ్స్ ఏదైనా పెట్టండి. అల్టిమేట్‌లీ ఎందులో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైండ్‌లో మీ ఫీలింగ్స్ ఉన్నాయంటున్నారు గదా! ఆ! సో మైండ్‌లో ఫీలింగ్స్ ఉన్నాయంటే మీ ఫీలింగ్స్ మీ బాడీలో ఉన్నాయా? మీ సెల్ఫ్‌లో ఉన్నాయా? అదే అర్థం కావట్లేదు. అంటే మైండ్ అంటే ఇక్కడ మనం బ్రెయిన్ ద్వారా కాదా చేసేది? కనెక్షన్ ఉంటుంది. బాడీకి, సెల్ఫ్‌కి కనెక్షన్ అయితే ఉంది. సో సపోజ్ మైండ్‌కి, బ్రెయిన్‌కి కనెక్షన్ ఉందనుకుందాం ఫర్ ఎ మొమెంట్. ఓకే. సో మైండ్, బ్రెయిన్ ఒకటేనా? లేదా మైండ్ సెల్ఫ్‌లో ఉంది, బ్రెయిన్ బాడీలో ఉందా? అది మీరు అబ్జర్వ్ చేయండి కొంచెం. అంటే ఇక్కడ మనకు ఒక ఆలోచన వస్తే బ్రెయిన్‌లో హ్మ్. వస్తదా? సెల్ఫ్‌లో వస్తదా? మైండ్‌లో వస్తదా? మీరు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైమ్ మీరు నిద్రపోతున్నారు. బాడీ రెస్ట్ తీసుకుంటుంది. మీకు ఆలోచనలు డ్రీమ్స్ గాని, ఆలోచనలు గాని ఏమైనా ఆగుతున్నాయా? హ్మ్. ఆగ ఆగట్లేదు గదా! నడుస్తూనే ఉంటాయి. కంటిన్యూయస్‌గా యాక్టివిటీస్ నడుస్తూనే ఉంటది. ఆలోచన అనేది ఎక్కడ ఆగట్లేదు గదా! ఇట్స్ గోయింగ్ ఆన్ కంటిన్యూయస్‌లీ. డ్రీమ్‌లో గూడా డ్రీమ్‌లో గూడా మనం ఆలోచిస్తూనే ఉంటాం. డ్రీమ్‌లో గూడా మాట్లాడుతూ ఉంటాం. డ్రీమ్‌లో గూడా పరిగెడుతూ ఉంటాం. అవన్నీ చేస్తూనే ఉంటాం. సో, ఇంకోటి మీ ఆలోచనల్లో క ఎ ఎ బాడీలో అనేది అలసటొస్తుంది గానీ, సెల్ఫ్‌లో ఎప్పుడు కంటిన్యూయస్‌గా యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. హ్మ్. అంటే ఇక్కడ మనం సెల్ఫ్‌ని మైండ్ లాగా తీసుకోవచ్చు. కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ లాగా తీసుకోవచ్చు. యాహ్! కాన్ కరెక్ట్. యాహ్! హ్మ్. దానికి రకరకాల పేర్లుంటాయి. కాన్షియస్‌నెస్ అని, సబ్ కాన్షియస్ అని, ఈగో అని, ఆత్మ అని, పరమాత్మ అని, ఇన్నర్ వాయిస్ అని ఇంకా వందల టర్మ్స్ ఉన్నాయి. బికాజ్ యెస్. ఎన్నో వేల సంవత్సరాలుగా మనం ఇదేంటి అనేది ఎక్స్‌ప్లోర్ చేసే ప్రాసెస్‌లో ఉన్నాం కాబట్టి ఐ మీన్ ఎన్నో డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ పీరియడ్స్‌లో డిఫరెంట్ పేర్లు పెడుతూ వచ్చారు దానికి. రైట్. సో పేర్లని మనం పక్కన పెట్టి బికాజ్ మనలో కూడా ఒక సెల్ఫ్ ఉంది కాబట్టి లెట్స్ ట్రై టు సీ వాట్ ఈస్ ఆన్ ఇన్ ద సెల్ఫ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద బాడీ. ఇప్పుడు ట్రస్ట్ అనేది నా బ్రెయిన్‌లో జరుగుతుందా? ఎదుటి మనిషి మీద నమ్మకం అనేది, ఎదుటి మనిషి మీద గౌరవం అనేది నా బ్రెయిన్‌లో జరుగుతుందా? లేదా నా సెల్ఫ్‌లో జరుగుతుందా? ఫస్ట్ సెల్ఫ్‌లోకొచ్చిన తర్వాత బ్రెయిన్‌లోకొస్తది. ఎగ్జాక్ట్‌లీ. మీరు ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాళ్ళకి నమస్కారం పెట్టడమో, లేదా కాళ్ళకి దండం పెట్టడమో అదంతా ఎక్స్‌ప్రెషన్. ఎక్స్‌ప్రెషన్ హ్యాపెన్స్ డెఫినైట్‌లీ త్రూ ద బాడీ. బట్ ఆ డెసిషన్ అనేది ఫస్ట్ ఫీలింగ్ అనేది జరిగేది సెల్ఫ్‌లో జరుగుతుంది. కదా! అంటే ఇదంతా గూడా ఒకవేళ మనకు అంటే ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంటేనే మైండ్‌లోకొస్తాయా? ఎక్స్‌పీరియన్స్ లేనివి మనం నేర్చుకోవాలంటే బాడీ ద్వారా నేర్చుకోవాలా? అర్థం కాలేదు. ఎక్స్‌పీరియన్స్‌డ్ అంటే ఇప్పుడు మనం 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 వి అప్పుడు ఆర్ మనం ఒకరి మీద నమ్మకం బెట్టుకోవాలి. ఆ నమ్మకం హ్మ్. అనే వర్డ్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే అది చేయగలుగుతాం గదా! బాడీ ద్వారా. నమ్మకం అంటే ఓకే. ఏంటి? వీళ్ళని నమ్మాలనా? వద్దా? అనే ఆలోచన. ఈ హ్మ్. వర్డ్ అనేది ఈ వర్డ్ యొక్క రియాక్షన్ మనకు బిఫోర్‌గా ఉంటుందా? ఆల్రెడీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తదా? చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకా ట్రస్ట్‌ని డిఫైన్ చేయలేదు వర్క్‌షాప్‌లో. ఓకే. ప్రతి ఒక్కళ్ళ డెఫినిషన్ ఆఫ్ నమ్మకం వేరు. ఒకళ్ళకి డబ్బులు వెనక్కి ఇస్తారు అంటే నమ్మకం. ఇంకొకళ్ళకి వాళ్ళు ఏదైనా ప్రేమగా మాట్లాడతారు అంటే నమ్మకం. ఇంకొకళ్ళకి ఇంకేదో అంటే నమ్మకం. ఏమి చేయకపోయినా నమ్మకం. సో, నమ్మకం అనే డెఫినిషనే ప్రతి మనిషిలో వేరేగా ఉంటుంది. ఇది కదా! ఇండివిడ్యువల్స్ అంతే. ఓకే. యాహ్! సో, థాంక్ అది ఎక్స్‌పీరియన్స్ అయినా, అవ్వకపోయినా మనం డెఫినిట్‌గా నమ్మకం అనే వర్డ్‌కి ఒక మీనింగ్ అనేది ఓవర్ అప్బ్రింగింగ్ వి ఆర్ అసోసియేటింగ్ మీనింగ్ విత్ ఇట్.
సో అది బుక్ నుంచి నేర్చుకుంటేనే వచ్చేది కాదు కదా నమ్మకం అనేది. వి అసోసియేట్ అది చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ నాకు అది అన్నది ఇస్తాడా లేదా అన్న దగ్గర నుంచే మనం నమ్మకం అనేది అసోసియేట్ చేసుకుంటూ వెళ్తుంటాం. బట్ ఈ వర్క్షాప్లో వి విల్ డిఫైన్ క్లియర్లీ ట్రస్ట్ అంటే ఏంటి అనేది రేపు మీకు క్లియర్గా డెఫినిషన్ ప్రెజెంట్ చేస్తాం మేము ముందు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అండి. Okay, so now let's go into one of the most important things for this session, that is understanding what exactly is the issue. ఇందాక నేను అన్నట్టు ఎందుకు మనం ప్రాస్పరస్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నాము అనేది. సో the core issue is that we try to fulfill this. ఇప్పుడు సెల్ఫ్ యొక్క నీడ్స్ ఉన్నాయి చూసారా, ట్రస్ట్, రెస్పెక్ట్, హ్యాపీనెస్, ఇవి కంటిన్యూస్గా అవసరమయ్యే నీడ్స్. వీటిని మనం ఫిజికల్ ఫెసిలిటీస్ ద్వారా ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ విత్ ద రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్. దీని ఫుల్ఫిల్మెంట్ కరెక్ట్గా జరగాలి అంటే రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్తో జరుగుతుంది. ట్రస్ట్, రెస్పెక్ట్, హ్యాపీనెస్ అనే ఫుల్ఫిల్మెంట్. కానీ మనం ఏం చేస్తామంటే దీన్ని ఫిజికల్ ఫెసిలిటీస్తో ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం. అది సాధ్యం అవ్వదు, అక్కడే ప్రాబ్లం వస్తుంది. అందుకే మనం ఎన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి అనేది తేల్చుకోలేకపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీని నేను ప్రొటెక్ట్ చేయాలి అనుకోండి. ఓకే, అంటే దానికి బట్టలు కావాలి నాకు. నా బాడీని టెంపరేచర్ కానీ ఆ రోజున్న వెదర్ బట్టి నేను బాడీని ప్రొటెక్ట్ చేయాలి. అప్పుడు నాకు బట్టలు కావాలి. ఎన్ని బట్టలు కావాలి? ఎవరైనా ఊరికే జస్ట్ ఈ సంవత్సరానికి సపోజ్ అనుకుందాం, ఈ సంవత్సరానికి నాకు ఎన్ని జతలు బట్టలు కావాలి? ఇఫ్ ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై బాడీ, ఒక 20 pairs అనుకుందాం. సమ్మర్కి ఒక 5, వింటర్కి ఒక 5, వర్షాకాలానికి ఒక 5, రకరకాల జాకెట్లు అన్నీ వేసుకున్నా ఒక 20 pairs అనుకుందాం. ఫైన్, అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది, బట్ స్టిల్ మెజరబుల్. 10 కానీ 20 కానీ 30 కానీ. ఇప్పుడు ఐ వాంట్ టు గెయిన్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద డ్రెస్ ఐ వేర్. ఎన్ని బట్టలు కావాలి? నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా 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 బట్టల్ని చూసి నా డ్రెస్సింగ్ని చూసి నన్ను గౌరవించాలి. అప్పుడు ఎన్ని పేర్స్ కావాలి నాకు? కెన్ సంబడి టైప్ ఇన్ ద చాట్ విండో? ఎన్నున్నా సరిపోవు. ఎందుకంటే ప్రతిరోజు కొత్తది కావాలి, లేదా రోజుకి కూడా కొన్ని కావాలి. సో ఇక్కడ ఏం ట్రై చేస్తున్నాము? రెస్పెక్ట్ అనేది it's a need in the self, and we are trying to achieve it through something physical. అక్కడ వస్తుంది ఈ అన్లిమిటెడ్ ఫిజికల్ ఫెసిలిటీస్ అవసరము అనే కంక్లూజన్. అందుకే మనం అనుకుంటాం అసలు ఎప్పుడు ఫిజికల్ ఫెసిలిటీస్ ఎన్ని కావాలి అనేది నేను ఎట్లా తేల్చుకోగలుగుతాను అనే ఆన్సర్ కోర్గా అక్కడ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే నేను ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తానో, ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి కావాలి నాకు, కానీ నా శరీరాన్ని యొక్క అవసరాలకి కావాలి అని ఎప్పుడైతే నేను గుర్తిస్తానో, అప్పుడు నేను నా ఫిజికల్ ఫెసిలిటీస్ ద్వారా సెల్ఫ్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేయను. ఎప్పుడైతే ఇది గుర్తించమో ఈ డిఫరెన్స్, ఫిజికల్ ఫెసిలిటీస్ ద్వారా సెల్ఫ్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఫుడ్ తినాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఒక సినిమా చూడాలి, మంచి బట్టలు వేసుకోవాలి, పెద్ద కార్లో తిరగాలి. ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ నీడ్స్ ఆఫ్ బాడీ కాదు, ఇవన్నీ నీడ్స్ ఆఫ్ ద సెల్ఫ్ సంతోషం కోసం చేసే పనులు. ఓకే, త్రూ ఫిజికల్ ఫెసిలిటీస్ వీఆర్ ట్రయింగ్ టు, త్రూ అవర్ సెన్సేషన్స్ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ హ్యాపీనెస్ ఫర్ ద సెల్ఫ్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫిజికల్ థింగ్ అయినా తీసుకోండి, అది మీ ఫేవరెట్ సాంగ్ అవ్వచ్చు, ఆర్ మీ ఫేవరెట్ మూవీ అవ్వచ్చు, లేదా ఫేవరెట్ డ్రెస్ అవ్వచ్చు, ఫేవరెట్ ఫుడ్ అవ్వచ్చు. ఫస్ట్ ఎప్పుడైతే దాన్ని
ఫిజికల్ ఫెసిలిటీ ద్వారా ఫుల్ఫిల్ చేయాలని ట్రై చేస్తామో ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే అవసరం అనిపిస్తుంది. ఓకే, కొన్ని రోజుల తర్వాత అనవసరం అంటే టేస్ట్ మారుతుంది, ఇంకా దీంతో చేయలేము అని. దాని తర్వాత అసహనీయం అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ మీకు సమోసా అనుకోండి, లేదా రసగుల్లా అనుకోండి, లేదా గులాబ్ జామ్ అనుకోండి, ఏదో ఒకటి పాయసం అనుకోండి, చక్కెర పొంగల్ అనుకోండి, ఏదైనా తీసుకోండి. ఫస్ట్ తిన్నప్పుడు అబ్బా భలే ఉంది, నా ఫేవరెట్ చక్కెర పొంగల్ అనుకుంటాం. ఇంకొంచెం వేస్తారు, తీసుకుంటే సరే ఓకే కడుపు నిండిపోయింది అనుకుంటాం, ఇంకా చాలు అనిపిస్తుంది. ఇంకొంచెం తినమన్నారు అనుకోండి, ఇంకా దాన్ని ఇంకా భరించలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. ఇంకొంచెం సేపటి తర్వాత ఎగుట వస్తుంది, విరక్తి కూడా కలుగుతుంది. ఏం జరిగింది అక్కడ? నా సేమ్ ఫేవరెట్ చక్కెర పొంగలి ఏదైతే ఉందో అది సెన్సేషన్స్ ద్వారా నేను నా సెల్ఫ్ని హ్యాపీ చేయడానికి ట్రై చేశాను. ఫస్ట్ బాగానే ఉంది, కొంచెం సేపటి వరకు అది జరుగుతుంది. ఎందుకంటే టెంపరల్ ఇన్ నేచర్, ఫిజికల్ ఫెసిలిటీస్ నేచరే టెంపరల్ ఇన్ నేచర్. సో కొంచెం సేపు బాగానే ఉంటుంది, కొంచెం సేపు అది అచీవ్ చేసినట్టు అనిపిస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత బాడీ కాదు, సెల్ఫే యాక్సెప్ట్ చేయదు. బాడీ ఎలాగో లిమిట్ వచ్చేస్తుంది, సెల్ఫ్కి కూడా ఎగుట వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ తీసుకోండి. ఓకే, మీ ఫేవరెట్ సాంగ్ తీసుకోండి, లూప్లో పెట్టండి, ఎన్ని రోజులు వినగలుగుతారో మీరు ట్రై చేయండి. బికాజ్ ఇట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్. విన్నప్పుడు చాలా హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు కదా. ట్రై టు రిపీట్ ఇట్. మ్యూజిక్ ఈజ్ ఆల్సో సెన్సేషన్స్, ఇట్స్ ఆల్సో ఎ ఫిజికల్ థింగ్ ఇన్ నేచర్. ఇట్స్ కమింగ్ త్రూ యువర్ బాడీ. కొంచెం సేపటి తర్వాత ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఆ సాంగ్ వస్తేనే పారిపోయే పరిస్థితికి వెళ్తాం. మీరు ట్రై చేసి చూడండి కావాలంటే. ఒక లూప్లో పెట్టి అదే సాంగ్ని రన్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఇంకా నాకు చాలరా బాబు అనిపిస్తుంది. యా, సుకన్య గారు ఏమైనా క్వశ్చన్ ఉందా? అంటే ఇక్కడ సెల్ఫ్ బాడీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటదని సార్. అంటే సెల్ఫ్ బాడీ ఒకరొకరు అంటే ఈ రెండు మనలోనే ఉన్నాయి, ఈ రెండు వేరే మనుషులు కాదు. ఇప్పుడు మనం తిన్న తర్వాత సెల్ఫ్ గురించి బాడీ గురించి రెండిటి గురించి అంటే మనం అర్థం చేసుకోవాలి. నా సెల్ఫ్ గురించి, నా బాడీ గురించి, రెండిటి గురించి నేనే అర్థం చేసుకోవాలి. వీళ్ళు అండర్స్టాండింగ్ లో ఉంటేనే కదా బాడీ సెల్ఫ్ అంటే మన లోపల ఉన్న బాడీ మన సెల్ఫ్ ఒకరినొకరు అర్థం చేసుకొని మూవ్ అయితే లైఫ్ ఈజీగా హ్యాపీగా ఉంటది అనేదేనా సార్? ఒక్కరినొక్కరు ఏం లేదు ఇక్కడ. బాడీకి అర్థం చేసుకునే కెపాసిటీ ఏం లేదు ఇక్కడ. బాడీ జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది. సెల్ఫే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలన్నా, ఎక్స్పీరియన్స్ చేయాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా ఏదైనా సెల్ఫే చేసేది. అందుకే సెల్ఫ్లోనే రైట్ అండర్స్టాండింగ్ కావాలి. సెల్ఫ్లో రైట్ అండర్స్టాండింగ్ ఉంటే ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి నా శరీరం యొక్క సామర్థ్యాన్ని పోషణ, సంరక్షణ, సదుపయోగం వరకు ఉపయోగపడతాయి. దానికి మించి నేను ట్రై చేస్తే నేను ట్రబుల్లో పడతాను అనే అండర్స్టాండింగ్ నాలో ఉండాలి, నా సెల్ఫ్లో ఉండాలి. అది ఉన్నప్పుడు దెన్ ఐ విల్ ఫైండ్ ద రైట్ సోర్సెస్. రైట్ సోర్సెస్ ఏంటి? రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్. అంటే ఇక్కడ సెల్ఫ్ బాడీని కంట్రోల్ చేస్తారు. అట్లా అంటే మీరు చూడండి, నేను చెప్పడం వల్ల కంట్రోల్ అయిపోదు కదా, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. యా థ్యాంక్స్ అండి. సెల్ఫ్ బాడీని కంట్రోల్ చేస్తుంది, బాడీ కూడా చాలా కంట్రోల్ చేస్తుంది సెల్ఫ్ని. ఎందుకంటే ఇప్పుడు బాడీ ఒక టేస్టీ ఫుడ్ తినిపించి మళ్ళీ తినాలని అనిపించేది బాడీ ద్వారా వచ్చే సెన్సేషన్స్ ద్వారానే కదా. సో మనం చాలా వీఆర్ డ్రివెన్ బై సెన్సేషన్స్ ఆల్సో. సో ఇన్ దాట్ సెన్స్ బాడీ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ సెల్ఫ్, బట్ సెల్ఫ్ హ్యాస్ ద అల్టిమేట్ కంట్రోల్ ఓవర్ ద బాడీ. బాడీని ఏం చేయాలంటే అది సెల్ఫ్ చేయించవచ్చు. సో ఇదండి మెయిన్ థింగ్. సో ఈ డిఫరెన్స్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే సెల్ఫ్ యొక్క నీడ్స్, బాడీ యొక్క నీడ్స్ వేరు, వాటి ఫుల్ఫిల్మెంట్ మార్గాలు వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీ యొక్క నీడ్స్ కూడా అవసరమే, బాడీ యొక్క నీడ్స్ అవసరం లేదని చెప్పట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గెస్ట్గా ఒకళ్ళ ఇంటికి వెళ్ళారండి, అత్యంత మర్యాదగా ప్రేమగా పలకరించి కూర్చోబెట్టారు, మాట్లాడుతున్నారు, కబుర్లు చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. లంచ్ టైం అయింది,
భోజనం చేస్తారా అని అడగట్లేదు. ఒక పక్కనేమో బాడీలో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది? మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారా? అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారా? అన్‌కంఫర్టబుల్. సో బాడీ యొక్క నీడ్స్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేయాలి. దాన్నేం పక్కన పెట్టడానికి వీల్లేదు. సెల్ఫ్ యొక్క నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి. ఏది తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఎళ్లారు వాళ్ళ ఇంటికి ఆర్ ఎళ్తే సరిగ్గా పలకరించలేదు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెళ్ళికెళ్లారండి. పెళ్లి ఎక్సలెంట్‌గా ఉంది. పెద్ద మెన్యూ ఒక 100 డిషెస్ ఉన్నాయి. 200 డిషెస్ ఉన్నాయి. మిమ్మల్ని అసలు హోస్ట్ సరిగ్గా పలకరించలేదు. మీకు భోజనం చేయాలనిపిస్తదా? చేయాలనిపించదా? యూ వోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ రైట్? ఎందుకంటే సెల్ఫ్‌కి కావాల్సిన రెస్పెక్ట్ జరగలేదక్కడ. బాడీకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేశారు. పెద్ద మెన్యూ పెట్టారు. కానీ సెల్ఫ్‌కి కావాల్సిన రెస్పెక్ట్‌ని ప్రొవైడ్ చేయలేదు. సో అందుకని మీకు తినాలనిపించదక్కడ. సో 2 కేసెస్‌లోనూ ఒకటి ల్యాకింగ్. ఒక పక్కనేమో ఫుడ్ ఒక చోటేమో అతి మర్యాద ఇచ్చారు. బాడీకి కావాల్సిన దాని గురించి పట్టించుకోలేదు. ఇంకో దాని మీదేమో ఓవర్ ఫెసిలిటీస్ ఇచ్చారు. కానీ బేసిక్ రెస్పెక్ట్ ప్రొవైడ్ చేయలేదు. సో 2 కేసులు యాక్సెప్టబుల్ కాదు. బాగా పలకరించాలి. బాగా కేర్ తీసుకోవాలి. సో రెస్పెక్ట్ కావాలి. ఫెసిలిటీస్ కావాలి. సో అలా దేని అవసరాలు దానికి విడివిడిగా ఉన్నాయి. రెండిటిని గుర్తించాలి. రెండిటిని ఫుల్‌ఫిల్ చేయాలి. దట్స్ ద కీ థింగ్. సో ఇందాక మనం ఫస్ట్‌లో వాల్యూస్ గురించి మాట్లాడినప్పుడు పెన్ వర్సెస్ 1,00,000 రూపీస్ పెన్ అనుకున్నాం కదా! సో పెన్ అనేది బాడీకి ఒక ఫెసిలిటీ. ఒక రైట్ యుటిలైజేషన్‌కి. రైట్? 1,00,000 రూపీస్ పెన్ అనేది ఎవరి అవసరం అది? సెల్ఫ్ యొక్క అవసరమా? బాడీ అవసరమా? సెల్ఫ్ యొక్క అవసరం. ఓకే. సో కార్ అనేది బాడీ యొక్క అవసరం. ఎందుకంటే ఒక చోటు నుంచి ఇప్పుడు 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే బాడీ నడవలేదు. సైకిల్ కూడా తొక్కలేదు 100 కిలోమీటర్లు. సో బాడీ యొక్క అవసరం కారు. పెద్ద కారు, బ్రాండెడ్ కారు ఆర్ చాలా షోగా ఉండే కారు అనేది అదెవరి అవసరం? బాడీ యొక్క అవసరమా? సెల్ఫ్ యొక్క అవసరమా? సెల్ఫ్ యొక్క అవసరం. సో సెల్ఫ్ యొక్క అవసరాల్ని మనం అక్కడ ఫిజికల్ ఫెసిలిటీస్ ద్వారా ఫుల్‌ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్. అది సాధించలేము. అది ట్రై చేస్తూనే ఉంటాం. మనం జీవితకాలం ట్రై చేయొచ్చు. ద కీ ప్రపోజల్ హియర్ ఈస్ దట్ we can keep trying to fulfill the needs of the self through physical facilities, but will not be able to achieve because ఇది కంటిన్యూస్ నీడ్స్ ఇవి. దీస్ ఆర్ టెంపరరీ ఇన్ నేచర్. కొంతవరకే సాటిస్ఫాక్షన్. ఆ సమోసా తిన్నంత సేపు, ఆ గులాబ్ జామున్ తిన్నంత సేపు, కొంచెం సేపు ఒక కంఫర్ట్‌ని ప్రొవైడ్ చేస్తాయి ఫిజికల్ ఫెసిలిటీస్. బట్ దే కెనాట్ ప్రొవైడ్ కంటిన్యూస్ హ్యాపీనెస్ టు ద సెల్ఫ్. కంటిన్యూస్ హ్యాపీనెస్ సెల్ఫ్‌లో కావాలి అంటే వి నీడ్ రైట్ అండర్‌స్టాండింగ్ ఇన్ ద సెల్ఫ్ అండ్ రైట్ ఫీలింగ్స్. సో దీని మీద ఎఫర్ట్ పెట్టాలి. దీని మీద ఫోకస్ పెట్టాలి. ఎంతైతే ఎఫర్ట్ దీని మీద పెడుతున్నామో ఫిజికల్ ఫెసిలిటీస్ మీద, అంతే ఎఫర్ట్ దీని మీద కూడా పెట్టాలి. రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ మీద. అదర్‌వైజ్ ఏమవుతది? ఇట్లా సెల్ఫ్ యొక్క నీడ్స్‌ని ఇట్లా ఫిజికల్ ఫెసిలిటీస్‌తో ఫుల్‌ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ కూర్చుంటాం ఇంకా జీవితకాలం. హౌ కెన్ వి ఫుల్‌ఫిల్ సెల్ఫ్? ఇదిగోండి ఇదే. రైట్ అండర్‌స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్ డెవలప్ చేసుకోవడం ఎట్లా అన్న దాని మీద ఎఫర్ట్ పెట్టాలి. అది చూద్దాం. రైట్ ఫీలింగ్స్ అనేవి ఎలా మనలో నర్చర్ చేసుకోవచ్చు అనేది ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ యూ కెన్ అబ్జర్వ్. మనలో ఇప్పుడు ఇప్పుడు మనం మై సెల్ఫ్ గురించి అర్థం చేసుకున్నాం. సెల్ఫ్ అండ్ బాడీ గురించి తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ సెక్షన్‌లో రిలేషన్‌షిప్స్ గురించి డిస్కస్ చేస్తాం. రేపు, ఎల్లుండి. సో అది డిస్కస్ చేసినప్పుడు మనలో రైట్ ఫీలింగ్స్ అనేవి అసలు సాధ్యమా? కాదా? అనేది చూద్దాం. విల్ ట్రై టు అండర్‌స్టాండ్ వెదర్ రైట్ ఫీలింగ్స్ ఒకవేళ రైట్ ఫీలింగ్స్ అచీవ్ చేయొచ్చు. చాలా ఫ్రీ అసలు ఈజీగా రైట్ ఫీలింగ్స్ తెచ్చుకోవచ్చు. అంటే మనలో ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఫెసిలిటీస్‌తో అసలు సంబంధమే లేదు అని మనం తెలుసుకున్నాం అనుకోండి. ఇంకేముంది? దెన్ వి హావ్ ద ఈజీ ఆర్ వి హావ్ ద సొల్యూషన్ టు అచీవ్ దిస్ హ్యాపీనెస్. సో ఇది ఇవాల్టి కంటెంట్ అండి. సెల్ఫ్ అండ్ బాడీ యొక్క డిఫరెన్స్.
సుకన్య గారు, మీరు ఇందాక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. సో ఐ హోప్ యూ టేకింగ్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. అంటే మీ క్వశ్చన్ని చిన్నగా చేయాలని కాదు. ఇదేంటంటే మనం ఫస్ట్ టైం మనం ఈ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి ప్రతి ఒక్కళ్ళకి దిస్ ఈజ్ సంథింగ్ ఇట్ విల్ టేక్ టైమ్ టు రిఫ్లెక్ట్ అండ్ దీన్ని క్లియర్గా డిఫరెన్షియేట్ చేయడం అనేది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ ప్లీజ్ ఇదేంటంటే ఈ సెషన్లో ఇక్కడ ఆపేయకుండా మనం బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇవాళ నేను లంచ్ తయారు చేయాలి, ఓకే, లంచ్ తయారు చేయాలి అనేటప్పుడు లంచ్ అనేది ఎవరి నీడ్? బాడీ నీడ్. సో బాడీని నర్చరింగ్ ఫుల్ఫిల్లింగ్గా తయారు చేస్తున్నానా, లేదా నా సెల్ఫ్ని ఫస్ట్ ఎంటర్టైన్ చేసి బాడీని తర్వాత సంగతి చూద్దాము అని ఒక డీప్ ఫ్రై తయారు చేసి సెల్ఫ్ని ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేస్తున్నామా? బాడీ ఈ లోపల నష్టపోతుందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా మనం ప్రతి అడుగులోనూ ఈ సెల్ఫ్ అండ్ బాడీ డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇది నేను ఎవరి కోసం చేస్తాను, సెల్ఫ్కా బాడీకా అనేది చూస్తూ ఉండొచ్చండి. అదే మీరు ఎగ్జాంపుల్ చెప్పారు సార్. ఇక్కడ ఒకరి ఇంటికి పోతే వాళ్ళు బాగా రెస్పెక్ట్ ఇచ్చారు కానీ ఫుడ్ తీసుకోలేరు బాడీ గురించి. అదే విధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫుడ్ అదంతా బాడీకి అరేంజ్ చేస్తారు కానీ రెస్పెక్ట్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఒక దగ్గరేమో బాడీకి రెస్పెక్ట్ లేదు, ఇంకో దగ్గరేమో సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. అయితే ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎవరైతే వీళ్ళు ఒకవేళ మనకు క్లోజ్ గా ఉంటే అంటే ఇక్కడ మనము వీళ్ళని ఎలా అనలైజ్ చేసుకోవచ్చు? అంటే వాళ్ళతో మాట్లాడి మనము డైరెక్ట్ గా చెప్పొచ్చా నా బాడీకి అవసరము ఇవ్వండి అని. సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసిందంటేనే అక్కడ మనకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా. మరి అక్కడ వాళ్ళ మీద మనం అలగాలనా? అరే నన్ను పట్టించుకుంటలేరని, ఎట్లాగ ఇవన్నీ ఇచ్చారు కదా, సరే తీసుకుందాం అట్లా ఏది చేసినా రైట్ ఫీలింగ్స్ తో చేయొచ్చండి. ఏది చేసినా ఏమీ అవ్వదు. ఇప్పుడు రైట్ ఫీలింగ్స్ తోటి వాళ్ళతో ప్రేమగా చెప్పొచ్చు, అరే భయ్ బాగుంది, అంతా బాగానే ఉంది కానీ ఆకలేస్తుంది, పద తిందాం అని కూడా అనొచ్చు. అందులో సో అది ప్రేమతో అడిగితే వేరు. లేదా అలిగి మొహమాట పడి లేదా ఇంకోసారి వీళ్ళ ఇంటికి రాకూడదు అనుకుంటే అది రైట్ ఫీలింగ్స్ కాదు కదా. సో దట్ విల్ నాట్. సో ఏం చేయాలనేది ఇంపార్టెంట్ కాదు, లోపల నా ఫీలింగ్ ఏముంది, రైట్ ఫీలింగ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. రైట్ ఫీలింగ్ ఉంటే న్యాచురల్లీ మనం రైట్ థింగ్సే చేస్తూ ఉంటాం. అది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఫార్మ్స్ లో చేయొచ్చు, కానీ రైట్ ఫీలింగ్స్ ఉంటే వీ విల్ డూ ద రైట్ థింగ్స్. సో అందుకే కీ థింగ్ టు అవర్ హ్యాపీనెస్ ఈస్ హ్యావింగ్ ద రైట్ ఫీలింగ్స్ ఇన్ అస్. ఈ రైట్ ఫీలింగ్స్ ఉండాలి అంటే ఫస్ట్ మనకి రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి, లేకపోతే ఈ రైట్ ఫీలింగ్స్ ఎలా వస్తాయి అనేది మనకు తెలియదు. అక్కడ వాళ్ళు మనకి ఎలా రిలేషన్షిప్ ఉన్నది అనే దాని మీద కూడా మనం మూవ్ అవుతూ ఉంటాం. చూద్దాం, రిలేషన్షిప్స్ గురించి రేపు ఎల్లుండి చూద్దాము. వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు అన్న దాన్ని బట్టి నా ఫీలింగ్స్ ఉంటాయా, వాళ్ళ ట్రీట్మెంట్ కి సంబంధం లేకుండా నాలో ఫీలింగ్స్ ఉండొచ్చా అనేది రేపు ఎల్లుండి సెషన్ లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, టైమ్ ఇస్ అప్. ఇంకేమైనా ఒక 2 క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ టేక్ అండి. టైం అయితే అయిపోయింది. ఎవరైనా 1 or 2 క్వశ్చన్స్ ఉంటే బ్రీఫ్ గా అడగొచ్చండి. సెషన్ టైం అయింది 8 o'clock. సుమన్ గారు 1 or 2 క్వశ్చన్స్ తీసుకుంటానంటున్నారు. ఈరోజు సుమన్ గారు చక్కగా హ్యాపీనెస్ గురించి, ప్రాస్పరిటీ గురించి, అలాగే మన హ్యూమన్ బీయింగ్ లో సెల్ఫ్ అండ్ బాడీ రిక్వైర్మెంట్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సుమన్ గారు. వెరీ నైస్ సెషన్. మై ప్లెజర్. ఎనీ క్వశ్చన్స్ అండి? 1 or 2 చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయొచ్చు. చెప్పండి. నేను ఇచ్చిన యాక్టివిటీలో సెకండ్ యాక్టివిటీ ఉంది కదా, అది ప్రయారిటైజ్ చేసుకోమని. యాక్చువల్లీ ఆ ప్రయారిటైజ్ దగ్గరే నాకు చాలా కన్ఫ్యూజ్ గా ఉండి నేను ఆగిపోయాను. ఏమన్నా సజెషన్ చెప్పగలరా సార్ ప్రయారిటైజ్ చేసుకోవడానికి? నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ప్రయారిటైజ్ అంటే అంటే బిట్వీన్ రైట్ ఫస్ట్ అండర్స్టాండింగ్, ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ రిలేషన్షిప్స్ లో ఎలా అనేదా ప్రయారిటైజేషన్? ఫస్ట్ యాక్టివిటీ లిస్ట్ అవుట్ ది ఆస్పిరేషన్స్ అండ్ డిజైర్స్. సెకండ్ యాక్టివిటీలో ప్రయారిటైజ్ అండ్ హౌ వీఆర్ కీపింగ్ అవర్ ఎఫర్ట్స్.
అదే మీరు అంటే మీ లైఫ్‌లో ఎలా ఉంది అనేది మీరు చూడాలండి. అంటే మీరు ఎంత టైము రైట్ అండర్‌స్టాండింగ్‌కి కేటాయిస్తున్నారు? మీరు ఎంత టైము రిలేషన్‌షిప్స్‌కి కేటాయిస్తున్నారు? మీరు ఎంత టైం ఫిజికల్ ఫెసిలిటీస్‌ని సమకూర్చుకోవడానికి కేటాయిస్తున్నారు? అది మీ లైఫ్‌లో మీరు అనలైజ్ చేసుకోవాలి. ఓకే. అనాలిసిస్ బట్టి సరిపడా టైం మూడిటికి ఎంత అవసరమో అంత టైం కేటాయిస్తున్నానా? లేదా ఏమన్నా ఇంబాలన్స్ ఉందా అనేది మీ అనాలిసిస్ మీరు చేసుకొని దానికి తగ్గట్టుగా మీ మార్పులు, చేర్పులు ఏమైనా చేయాలంటే చేయొచ్చు. ఓకే. ఓకే. అంటే ఈచ్ యాహ్! యాక్టివిటీకి ఈ ఎఫర్ట్స్ మనము యాహ్! రాయగలుగుతాను. బట్ కరెక్ట్. ప్రయారిటీ అర్థం కాలేదండి. అంటే ఆర్డర్ చేసుకోమనా? ప్రయారిటీ ఎలా ఇస్తున్నాం మనం? అంటే మీరు ప్రయారిటీ మూడిట్లో ఒకదానికి బాగా ఎక్కువ ఇచ్చి, ఇంకో దానికి తక్కువ ఇస్తున్నారా అనేదే పాయింట్ అక్కడ. ఓకే. ఓకే. ప్రయారిటీ ఆహా! సరిపడాగా మూడిటికి ఇస్తున్నారా? లేదా ఒకదానికి ఓవర్ ప్రయారిటీ ఇచ్చి ఇంకో దానికి ఇవ్వట్లేదా అనేది చూడమన్నారు. ఓకే. యాక్చువల్లీ నాకు డిజైర్స్‌లో ప్రయారిటీ ఏమో అని కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఓకే. థాంక్ యూ సార్. ఓకే. లేదు, లేదు. యాహ్! ఈ మూడిట్లోకి. ఓకే. ఓకే అండి. ఎనీ అదర్ క్వెషన్స్ అండి? ఎవరైనా ఉన్నారండి? ఇంకో క్వెషన్ తీసుకోవచ్చు. సార్ చెప్పండి మేడం. యాహ్! మేడం. ఇది ప్రాస్పరిటీ సంపద. ఇక్కడ మనం సంపదను ఇక్కడ బాడీకి సెల్ఫ్‌కా సంపద అంటే మనకు నెసెసిటీ. మనకి ఎంత అవసరమో అంత. అంతకంటే కూడా ఎక్కువ ఆలోచన వచ్చి ఎక్కువ ఉండాలి అనుకోవడం అనేది ఇక్కడ సెల్ఫ్ యొక్క గ్రీడీనెస్. అంటే సంపద కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అంటే సమృద్ధి భావం అండి మనం డిఫైన్ చేసింది. ఓకే. సమృద్ధి అనే భావం నాకెప్పుడొస్తుంది అంటే, నాకెంత అవసరమో అంత నా దగ్గర ఉంది అన్నప్పుడు నాలో సమృద్ధి భావం కలుగుతుంది. రైట్. సో, నా దగ్గర నాకెంత అవసరమో అనేది ఫస్ట్ మనం అసెస్ చేయలేదు కాబట్టి, దానికన్నా ఎక్కువుందో, తక్కువుందో అనేది మనకు తెలీదు. అందుకని యూజువల్లీ సమృద్ధి భావన కలగదు మనలో. సో, ఎందుకు అది అసెస్ చేయము అంటే, ఫిజికల్ ఫెసిలిటీస్ ద్వారా హ్యాపీనెస్, ట్రస్ట్, రెస్పెక్ట్ తెచ్చుకుండానికి ట్రై చేస్తున్నాం కాబట్టి, మనం యూజువల్లీ ఎంత ఫిజికల్ ఫెసిలిటీ కావాలి అనేది అసెస్ చేయలేకపోతాం. బట్ ఎప్పుడైతే ఫిజికల్ ఫెసిలిటీస్ అనేది శరీరం యొక్క అవసరము అనేది గుర్తిస్తామో, అప్పుడు అసెస్‌మెంట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అది చేసి, ఆ తర్వాత దానికన్నా ఎక్కువ నా దగ్గర ఉన్నాయి అని కలిగినప్పుడు నాలో ఒక సమృద్ధి భావన కలుగుతుంది. అది ప్రాస్పెరిటీ. అంటే మన అండ్ తీరడం అనేదా? ఏంటండి? అవసరాలు తీరుతున్నాయి అనుకుంటే సమృద్ధియా? యాహ్! మన అవసరాలు తీరాయి. నాకు కావాల్సిన అవసరాలకి సరిపడా నా దగ్గర ఉన్నాయి ఫెసిలిటీస్ అని నాకు అనిపించిన రోజు నాలో ఒక సమృద్ధి భావన కలుగుతుంది. అప్పుడు ఎదుటి మనిషికి ఎప్పుడైనా అవసరం వస్తే అది షేర్ చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. ఆ సమృద్ధి భావన ఎప్పటిదాకా అయితే మనలో లేదో, ఆ షేర్ చేయాలనే ఫీలింగ్ ఎప్పుడు రాదు. సమృద్ధి భావన అంటే మన అవసరాలు తీరడమేనా? అవసరాలు నెంబర్ వస్తుంటాయి కదా! దాని యాహ్! తర్వాత లేదు. అవసరాలు తీరడమే. అవసరాలు తీరడం అంటే అవసరాలకి సరిపడా నా దగ్గర ఉంది అని అనిపించడం. అప్పుడు మనం ఇతరులకు ఏమన్నా చేయగలుగుతాం. అవును. థ్యాంక్ యూ. ఎక్స్‌క్యూజ్ ఓకే. థాంక్ యూ. సారీ ఫర్ ఇంటరప్టింగ్. సమృద్ధి యాహ్! భావన ఇన్ ద సెన్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని అనుకోవచ్చా మనం? లేదండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాదు. సమృద్ధి భావన అనేది నా ఫిజికల్ అంటే ఫెసిలిటీస్‌కి సంబంధించింది. అంటే ఇట్స్ అబౌట్ ద మనీ అండ్ అసెట్స్ అండ్ ఫెసిలిటీస్ దట్ ఐ హావ్. When I feel that the resources that I have are sufficient for me to keep my body healthy and for the needs of me. When I feel that's when I get the feeling of prosperity. When I don't get that feeling that I have enough resources, whether it's money or assets or house or car or clothes or whatever it is, when I feel that I don't have sufficient for me to be happy, then I am feeling deprived. I'm feeling deprived at that point. That's not the sense of prosperity. So we want to be prosperous. Prosperous means I have what I need to live a comfortable life. But the problem is usually how much do we need? We don't assess. We cannot assess is the first conclusion. We cannot ever assess how much we need is usually the conclusion. That comes because
we try to achieve these feelings through these facilities. When we realize that these facilities cannot achieve these feelings, and these facilities are only for bodily needs and body enhancements, then we realize that, okay, I can probably measure them and try to, have more than them. So when I feel that I have more than what I need, that feeling is called prosperity. In that sense, we can help anyone to gain that. Yeah, When once we have the feeling that we have enough, then we can share with others for them to be comfortable. Okay. Yeah. Okay, thank you. I think we are 8 minutes over time, Andy. I think we should stop here so that everybody should go to their various థ్యాంక్స్ అండి things సుమన్ they గారు. are doing. అలాగే Yeah, పార్టిసిపెంట్స్ అందరికీ thanks. కూడా ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. ఇలాగ ఆన్లైన్లో 1.5 hours పేషెన్స్గా డిసిప్లిన్ పాటిస్తూ చక్కగా సెషన్, ఆడియన్స్ అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారండి. మధ్యలో మంచి క్వశ్చన్స్ కూడా అడిగారు. అలాగే ఏమైనా క్వశ్చన్స్ మీకు ఉంటే కనుక మనం మన ఈ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో గూగుల్ షీట్ పెడతామండి, చేయండి. లేదంటే మీకు మేము ఇచ్చిన ఫోన్ నెంబర్స్ కాల్ చేయండి. మీకు ఏమైనా కన్సర్న్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే విల్ బి వెరీ హ్యాపీ టు డిస్కస్ టుమారో మార్నింగ్ అండి. అలాగే ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఒక 15 minutes ముందు జాయిన్ అవ్వండి, మనం డిస్కస్ చేద్దాం. సుమన్ గారు కూడా ఒక 15 నిమిషాలు ముందు రావడానికి ప్రయత్నిస్తారు. అది చాలా బాగా అయిందండి సెషన్. అందరికీ ధన్యవాదాలండి. ఇక్కడతో మనం Thanks, Andy. Thanks ముగిద్దామండి. for